గమనించి ఎస్ రైట్, ఇది నా లైఫ్ చేంజ్ అయ్యే బిజినెస్, మా జీవితం మారుద్ది, నా పిల్లల భవిష్యత్తు మారుద్ది, ఇక్కడ నేను కూడా మారాలి, నా భవిష్యత్తు మారాలి, నేను కూడా మారాలి అని చెప్పేసి తను మార్చుకుంటూ మేడం చాలా స్పీడ్గా క్విక్గా చేంజ్ అయ్యారు. ఎందుకంటే లీడర్స్ గమనించండి, జీవితంలో ప్రతి విషయంలో మార్పు అనేది అవసరం. అది మారకపోతే మనం ఏ పని చేస్తున్నామో ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. సో అలా మారి ఒక మంచి లీడర్గా మన కొండేపి వెస్టేజ్ ఫ్యామిలీలో లీడ్ చేస్తున్న సుజాత మేడంని వెల్కమ్ చెప్పుకుందాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. మనం జూమ్ వినేటప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే, నా ఉద్దేశం, నేను కూడా ఎస్ రైట్, నేను కూడా ఒక 2-3 నెలల్లో నేను జూమ్ ఇవ్వాలి, నెక్స్ట్ 2 మంత్స్లో నా జూమ్ కూడా అందరూ వినాలి, నా మాటలు కూడా వినాలి, నా మాట ద్వారా కొంతమంది మారాలి అనే విధంగా మనం వినాలి. ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కూడా ఎస్ రైట్, నేను మారాను మేడం, ఈ స్టెప్లో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఈ విధంగా ముందుకెళ్దాం. లీడర్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అందరం కూడా పాజిటివ్ మైండ్తో విందాము. మేడం ఇన్వైట్ చేద్దాం. సుజాత మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ చాలా మార్నింగ్ హ్యాపీగా ఉంది అందరికి. మీరు జూమ్ ఇవ్వటం థ్యాంక్ యూ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ కరీంనగర్ అన్నాం. గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం జూమ్ ఇస్తున్నాను. ఏదైనా కరెక్ట్ గా మాట్లాడలేకపోతే అందరూ క్షమించాలి. ఆ, నా పేరు సుజాత, నేను సింగరాయకొండలో ఉంటాను. ఈ అవకాశం నాకు సురేష్ సార్ గారు జూమ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మన గ్రేట్ అప్లైనర్ గారు సార్, మీకు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఒక క్షణం కూడా నేను ఆలోచించకుండా, అదివరకు భయపడేదాన్ని. ఫస్ట్ మీరు జూమ్ లో మాట్లాడాలమ్మా, మాట్లాడాలి అంటే సార్ సార్ మా వల్ల కాదు సార్, మా వల్ల కాదు, అట్లా రిక్వెస్ట్ చేసేదాన్ని సార్ని. కానీ నిన్న సారు ఫోన్ చేసి మేడం మీరు జూమ్ ఇవ్వాలి మాట్లాడంటే, నేను ఏం అసలు ఆలోచించలేదు సార్. నేను మాట్లాడతాను సార్ అని చెప్పేశాను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. అదివరకు ఉండే సార్, ఆనంద్ సార్ చెప్పినట్టు అదివరకు భయపడేదాన్ని, కానీ ఇప్పుడు అలా ఏం లేదు సార్. నన్ను నేను మార్చుకుని, నేను ఇప్పుడు ఎస్టేజ్లో ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చేంజ్ చేసుకుంటూ జర్నీ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భయపడుతున్నంత వరకు నేను ముందుకు వచ్చేదాన్ని కాదు దేనికి కూడా, కానీ ఇప్పుడు అదంతా ఏమీ లేదు. నేను ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినా, ఏదైనా సార్ వాళ్ళతో అయినా ఓపెన్గా ఉండగలుగుతున్నాను. ఇప్పుడే నేను హ్యాపీగా ఉంటున్నాను. ప్రతి ఒక్క లీడర్కి చెప్పేది ఏంటి అంటే, నాకు తెలిసిన వరకు ఎప్పుడైతే మనం మీటింగ్స్కి వెళ్ళి ధైర్యంగా మాట్లాడతా, సార్ వాళ్ళందరితో మూవ్ అవుతా, అన్ని తెలుసుకుంటా ఉంటామో మనం అప్పుడు ఫ్రీగా ఉండగలము. అలా ఉండే ఎవరైనా నాలాగా ఎవరైనా ఉంటే చేంజ్ చేసుకోండి. మీటింగ్స్కి వెళ్ళి సార్ వాళ్ళతో ఫ్రీగా ఉంటాం, మాట్లాడతా, స్టేజ్ ఎక్కి అయినా ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫ్రీగా అయిపోతాం. ఫస్ట్లో మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము కలవడానికి, మాట్లాడడానికి, కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు. థ్యాంక్ యూ అందరికీ. మా అప్లైనర్ దినేష్ సార్ గారు, మా మెయిన్ అప్లైనర్ తులసి మేడం, వీళ్ళిద్దరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. నాకు ఈ స్టేజ్లో ఉండడానికి, ఇంత మంచి గొప్ప అవకాశం ఇవ్వడానికి. మా ఫ్రెండ్ తులసి, తనకి నేను ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్కి నన్ను తీసుకొచ్చింది తను. మేము ఫస్ట్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, కానీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఏ విషయమైనా షేర్ చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప ఆపర్చునిటీ వచ్చిందంటే నాకు అది తులసి మేడం వల్లే. నేను ఎప్పటికీ తను మర్చిపోలేను. నా 3 తరాలు తను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాము. థ్యాంక్ యూ. నా టెస్ట్ మనీ చెప్తానండి. ఫస్ట్ నేను టైలరింగ్ చేసేదాన్ని 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు బాగా టైలరింగ్ అంటే ఇష్టంతో నేర్చుకున్నాను. అలాంటి టైలరింగ్ చేసే క్రమంలో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చి చాలా హాస్పిటల్స్కి తిరిగాను. హాస్పిటల్కి తిరిగినప్పుడు కొంచెం తగ్గుతుంది, మళ్ళీ మెడిసిన్ ఆపేయగానే మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంది. అలా వస్తున్న టైంలో ఇంకా ఒక 2-3 ఇయర్స్ హాస్పిటల్కి వెళ్తానే ఉన్నా, వస్తానే ఉన్నా, అలా ఎక్కువ పెయిన్ వస్తానే ఉంది, రిలీఫ్ లేదు. వర్క్ చేస్తుంటే ఎక్కువ అవుతా ఉంది. ఇంకా ఇంకా ఇంట్లో ఉండి ఎందుకు ఇంకా చేస్తా, ఇలా హాస్పిటల్కి తిరుగుతా, ప్రశాంతత అనేది కోల్పోతా ఉన్నావు, ఉండే కొద్ది ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఇంకా షాప్ తీసేసి ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటా ఉండు అని మా వారు చెప్పారు. ఇంకా నాకు ఇష్టంతో పెట్టుకున్నాను, తీయడానికేమో ప్రాణం ఒప్పట్లేదు అని అలాగే రన్ చేస్తానే చాలా పెయిన్ కూడా ఓర్చుకుంటా ఉండేదాన్ని.
ఇంకా లాస్ట్లో ఇంకా కుదరలేదు, మా పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు, మా అన్నయ్య వాళ్ళు కూడా. ఎందుకు హెల్త్ పాడు చేసుకుంటావు, వద్దులే అమ్మ తీసేయని తీసేసి ఇంకా మా ఫ్రెండ్ చెప్పేసి ఇంట్లోనే కూర్చొని ఇంకా పిల్లల్ని చూసుకుంటా ఉన్నాను. అలాంటి టైంలో ఈ ఎస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయిందండి. మా ఫ్రెండ్ తులసికి వచ్చి నాకు చెప్పింది, కా ఇలా ఎస్టేజ్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంది, దీంట్లో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉంది, మనకు సంబంధించిన చాలా కాస్మెటిక్స్ ఉన్నాయక్క, ఒకసారి చూద్దాము. నాకు సార్ వాళ్ళు చెప్తే విన్నాను, మేడం వాళ్ళు చెప్తే విన్నాను అని చెప్పి ఒకసారి సురేష్ గారిని, శోభా మేడం గారిని మా ఇంటికి తీసుకొచ్చారండి. అప్పుడు సారు మేడం చెప్పారు దీని గురించి, ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉన్నాయి, ఒకసారి మీరు ఏదైనా వాడి చూసుకోండి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి ఇందులో, హోమ్ కేర్ ఉంది, ఆ, మీరు కావాలంటే బిజినెస్ కూడా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అన్నట్టు చెప్పింది నాకు మేడం. ఏదైనా చేసుకోవడం అంటే నాకు బాగా ఇష్టం అండి, వర్క్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ చాలా ఇష్టం. నేను చాలాసార్లు మా ఫ్రెండ్ నేను కూడా మాట్లాడుకునే వాళ్ళం, ఏదైనా ఇంట్లోనే పెట్టుకుందామా, ఖాళీగా ఉన్నాం కదా, ఏదో ఒకటి చేసుకుందాము అని. అలాంటి థాట్స్ వస్తూ ఉండేవి మా ఇద్దరికి, ఇద్దరం కలిసి ఏదైనా చేద్దాము చేద్దాము. అలాంటి టైంలో మాకు వెస్టేజ్ అనే గొప్ప ప్లాట్ఫామ్ పరిచయం అయిందండి. ఇంకా మాకు ఇది అర్థమైన తర్వాత, దీని గురించి తెలుసుకున్న తర్వాత ఒకటే ఫిక్స్ అయ్యాము, ఆ, చెయ్యాలి చేద్దాము. అంటే ఇంత డెప్త్ ఉంది, ఇంత పెద్ద బిజినెస్, ఇంత పెద్ద కంపెనీ అని అసలు తెలియదండి స్టార్టింగ్లో. ఏదో చేద్దాము, చెయ్యాలని ఆసక్తి ఉంది మా ఇద్దరికి, అందుకు చేద్దాము, ఏదైనా పర్లేదు అని స్టార్టింగ్లో అనుకొని ఆ, ఎల్ల ఆలోచిద్దాం అసలు ఇదేంటని కొన్ని ఫోన్లో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అవి చూసాము. చూస్తే ఎక్కడ చూసినా గుడ్ గుడ్ అనే వస్తుంది. అప్పుడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని, శోభా మేడం తనకి అసలు ఎంత చెప్పినా తక్కువే, మాకు ప్రతి ఒక్కటి చాలా పూసగుచ్చినట్టు చెప్పేది దీని గురించి. మేడం ఇలా ఉంది అలా ఉంది అని మేము అంతా తీసుకునే వాళ్ళం కాదు, మేడం చాలా గొప్పగా చెప్పేవాళ్ళు దీని గురించి. కానీ సరే, మేడం ఇంత గొప్పగా చెప్తుంది, సురేష్ సార్ కూడా మాకు చాలా బాగా చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఆలోచించి మేడం, ఈరోజు లీడర్స్ మీటింగ్ జరుగుతుంది కందుకూరులో, ఒక్కసారి రండి మేడం, చూడండి, మీకు అక్కడ బాగుంది అనిపిస్తే మీరు జర్నీ చేయొచ్చు అని చెప్పి శోభా మేడం మమ్మల్ని ఇద్దరిని దగ్గరుండి కందుకూరు లీడర్స్ మీటింగ్స్ తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళినప్పుడు అక్కడ మాకు అసలు ఫస్ట్ టైం మీటింగ్కి వెళ్ళడం, ఎప్పుడు మీటింగ్స్కి ఎప్పుడు వెళ్ళలేదు, తను వెళ్ళలేదు నేను వెళ్ళలేదు, మీటింగ్స్కి వెళ్ళడం ఫస్ట్ టైము. అక్కడ చూడగానే మాకు అసలు ఏం అర్థం కాలేదు, అయినా పర్లేదని ఫస్ట్ లైన్లోనే కూర్చోబెట్టింది మేడం. కూర్చున్నాము, వింటున్నాము, అందరు చెప్తున్నారు, ఆ బోర్డు మీద రాస్తున్నారు, ఆనంద్ సారు, సురేష్ సారు, ప్రసాద్ సారు, దినేష్ సారు, మాకు అసలు ఏం అర్థం కాలేదు, రవి సారు వీళ్ళందరూ మాట్లాడేది. అమ్మో, దీనికి మాకు ఎక్కువ చదువు లేదండి, నాకు కానీ మా ఫ్రెండ్కి కానీ, అక్క దీని గురించి బోర్డు మీద రాయాలేమో, ఇదంతా చెప్పాలేమో, మనం చెప్పలేం కదా, రాయాలంటే ఇంత క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, అమ్మో ఇది మనకు అవ్వదులేని ఒక క్షణం భయపడ్డాం. తర్వాత ఎప్పుడైతే మన సురేష్ సార్, బ్రహ్మీ సార్, ఆనంద్ సార్ అప్లైనర్ ఉన్నారు కదా, బ్రహ్మీ సార్ని లేపి, ఆ బ్రహ్మీ సారు 7th క్లాసే చదివారు, 7th క్లాస్ చదివి 42,000 తీసుకుంటున్నారు, తను మాట్లాడడం కూడా తనకు చేత కాదు ఇదివరకు, ఇప్పుడు నేర్చుకున్నారు, దీంతో చదువుతో అవసరం లేదు. ఆ, మనకి ఆ, దీంట్లో ఒక ఆయమ్మ వర్క్ చేస్తుంది, తను 2nd క్లాసు, తను చదువుతో అవసరం లేకుండా ఇప్పుడు 2 lakhs 3 lakhs పైన తీసుకుంటుంది అని చెప్పినప్పుడు అప్పుడు మేమిద్దరం ఆలోచించాం అనమాట, ఓహో చదువు కూడా అవసరం లేదా, అయితే మనం చేయొచ్చు. అంటే పెద్దగా చదువుకోకపోయినా మనకు కొన్ని తెలుసు కదా, వీళ్ళంతా మరి 2nd క్లాస్ అంతేం కాదు కదా, 2nd క్లాస్ మేడమే చేస్తుందా ఇంత అని చెప్పి ఇంక అప్పటి నుంచి మేము ఫోన్లో ఆ మేడమ్స్ ఎక్కువ వీడియోలు చూసేవాళ్ళము. సార్ చెప్పారు, ఇంక బ్రహ్మే సారు మాటలు, ఆ రోజు బ్రహ్మే సార్ మాట్లాడలేడు, ఈ రోజు మాట్లాడుతున్నాడు, ఇలా తీసుకుంటున్నా అన్నప్పుడు ఇంక ఆ బ్రహ్మే సారు మాటలు సురేష్ సార్ చెప్పినప్పుడు మేము కనెక్ట్ అయ్యామండి అక్కడ. ఇంకా అప్పుడు ఇంటికి వచ్చి ఆలోచించాం ఇద్దరం, తులసి దీంట్లో ఏదో ఉంది, ఖచ్చితంగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం, ఒక 3 months జర్నీ చేద్దాం, చేసినప్పుడు బాగుంది ముందుకెళ్ళొచ్చు అంటే వెళ్దాం, లేదంటే ఏదైనా చూసుకుందాం అని చెప్పి ఇద్దరం మాట్లాడుకొని డిసైడ్ అయ్యి ఆ రోజు స్టార్ట్ చేసామండి. మీటింగ్స్కి వెళ్ళడానికి కానీ ఎవరికైనా చెప్పడానికి కానీ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేస్తే ఎవరికి చెప్పినా ఆ, మాకు ఏమొస్తుందంటే, మాకు తెలియక ఎలాగంటే అలా చెప్పేవాళ్ళము, ఇది ఎస్టేజ్ కంపెనీ ఉంది, ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, వాడుకోండి అని. అమ్మ ఇవన్నీ మాకేమొద్దు,
మేము అన్ని చూసాము, మాకు అవసరం లేదు, ఏం కంపెనీలు అది ఇది అట్లంతా నెగిటివ్ వస్తూ ఉంది. తనకే వాళ్ళ రిలేషన్లో ఒక 4-5 మంది ఐడీలు వేసి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నారు. నాకైతే మా అన్నయ్య, ఎవరికి చెప్పినా, మా తమ్ముడికి చెప్పినా, మా అన్నయ్య కానిస్టేబుల్ అండి కందుకూరులో, ఏమ్మా నీకేం పని లేదా, గమ్ముగా కూర్చో, ఎందుకు ఇదంతా, ఏం అవసరం లేదు అని చెప్పాడు. అంటే లేదన్నయ్య బాగుంది అంటే, ఏమొద్దు, ఇలాంటి కంపెనీలు బోల్డ్ ఉన్నాయి బయట, ఏం అవసరం. మా తమ్ముడికి చెప్పినా అంతే, మా చెల్లెలికి చెప్పినా ఏం వద్దక్క, ఏం అవసరం లేదు అని. అందరి ఇంట్లో ఎవరికి చెప్పినా అలాగే వస్తుంది. అమ్మ ఇంట్లో వల్లే వినట్లేదే నా మాట, ఏం చేయాలి నేనని మా ఫ్రెండ్కి తులసికి చెప్పా. ఏం కాదు లక్క, ఎవరొకరిని చూసుకుందాము, ఎవరొకరు అంటే ఇంకా నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక 4 ఐడీలు వేయించుకున్నాను. వేయించుకొని ప్రోడక్ట్ ఇప్పించానే కానీ నాకు ఎక్కడికి పోయినా నెగిటివ్ వస్తుంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంది. అలాంటి టైంలో మళ్ళీ శోభ మేడం కాల్ చేసి, ఏం కాదమ్మా, ఫస్ట్ మీరు నేర్చుకోండి, నేర్చుకుంటే ఖచ్చితంగా టీం వస్తుంది, ఫస్ట్ మీరు నేర్చుకోగలగాలి, ఫస్ట్ మీరు కొన్ని మీటింగ్స్కి రండి, మీరు ఒక మీటింగే కదా వచ్చారు, మెయిన్ మీటింగ్స్కి మీరు రాలేదు, ఒకసారి ఎంఎస్ఆర్ గారి మీటింగ్స్కి రండి, మీరు వస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, దీంట్లో ఎలా వచ్చామనేది చాలా మంది టెస్ట్ బోనిస్ చెప్తారు, అప్పుడు మీకు అర్థం అవుతుంది. మీకే కాదు, దీంట్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడర్కి నెగిటివ్నే వస్తుంది స్టార్టింగ్లో, అది మీరు పాజిటివ్గా తీసుకోండి, ఏం అలా మీరు వెనక్కి తగ్గొద్దు, మీరు మంచి లీడర్స్ అని మేడం మాకు ప్రతిసారి సపోర్ట్ చేసేది శోభా మేడం. ఈరోజు నిజంగా మేము ఈ ప్లాట్ఫామ్లో ఉన్నాము అంటే అది శోభా మేడం మాకు చెప్పిన ధైర్యము. అది అసలు ఆమె చాలా మంచి మాటలు చెప్పేది మేడం మాకు, తులసికి కానీ నాకు కానీ ఫోన్ కలిపేది, ఇద్దరితో చాలా గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు మేడం. మాకు ఎక్కడ డల్ అవుతున్నామో మేడం మాటలని మళ్ళీ అక్కడ ఫైర్ అయ్యేవాళ్ళం, మళ్ళీ ట్రై చేసేవాళ్ళం. అలా అలా కొన్ని మీటింగ్స్కి వచ్చాము. వచ్చినప్పుడు ఒంగోలు అండి ఫస్ట్, సుబ్బేశెట్టి సార్ మీటింగు, అక్కడ మా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. తర్వాత ఎంఎస్ఆర్ గారి మీటింగ్ కందుకూరు, తర్వాత కావలి, ఈ మీటింగ్స్ అన్నీ విన్న తర్వాత ఇంకా మేము 2-3 మంత్స్ చూద్దాం అనుకున్నాము, ఇంకా చూసేది ఏమి లేదు, ఎలా అయినా మనం ఏదో ఒకటి చేయాలనుకున్నాం అని ఫిక్స్ అయ్యి మేడం చెప్పింది, అమ్మ నీకు బాగాలేదన్నారు కదా, హెల్త్ ప్రాబ్లమ్స్, దీంట్లో సప్లిమెంట్లు ఫస్ట్ వాడండి, మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతే మీరు ఒకరికి చెప్పగలరు, ఇలా రిజల్ట్ ఏం తీసుకోకుండా చెప్పడం అనేది కష్టము అని చెప్పి మేము అప్పుడు దాకా ఏం వాడలేదండి, ఒక రైస్ బ్రౌన్ ఆయిలే వాడాము, ఇంట్లో వంట నూనె మార్చుకున్నాము, ఇంకా అప్పుడు స్టార్ట్ చేసాం. తను పీచివాడి ప్రాబ్లం ఉండిందండి, తనకి అది వాడుకుంది, నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉండేది, ఈ టైలరింగ్ చేయడం వల్ల బాగా బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పాను కదండి. ఇంక దీనికి నేను గ్లూకోమైన్ ఒకటి, అలోవీరా, ఫ్లాక్సీడ్ ఆయిల్, కాల్షియం, ఈ 4 సప్లిమెంట్లు కంటిన్యూస్గా 1 మంత్ వాడాను. 1 మంత్ వాడినప్పుడు నాకు బాగా రిజల్ట్ అనిపించింది. అది వరకు ఇంట్లో ఉంటే ఏం కాదు, బయటికి వెళ్ళి ఏదైనా జర్నీస్కి వెళ్ళి కాసేపు కూర్చుంటే నేను కూర్చోలేను, ఎమ్మటే పడుకోవాలనిపించేలా అనిపించేది. అలా ఒక 1 మంత్ ఆడిన తర్వాత నేను ఈ జర్నీస్కి ఇట్లా తిరుగుతున్నా కానీ నాకు ఆ పెయిన్ అనేది లేదు. నాకు పెయిన్ లేదు తులసి అని మేమిద్దరం మాట్లాడుకున్నాక, ఈ సప్లిమెంట్స్ బాగా పనిచేస్తున్నాయి అక్క, మన సప్లిమెంట్ల గురించి చెప్దాము ఎవరికైనా అని చెప్పి. నువ్వు కాడదానికి వచ్చి పెడతాడమ్మా, ఎందుకు మా ఒక్క నిమిషం మేడం, సారీ. దినేష్ సార్ మ్యూట్ ఆల్ చేయండి. ఒక్క నిమిషం తులసి మేడం, సుజాత మేడం. లీడర్స్ కో హోస్ట్ తీసుకున్న ఎవరు కూడా మీరు దాన్ని ఆపరేట్ చేయొద్దు, మీరు సైలెంట్ గా ఉండండి, ఎందుకంటే అది మ్యూట్ లో పెడితే మీరు అన్మ్యూట్ చేస్తున్నట్టున్నారు. ప్లీజ్ కంటిన్యూ మేడం. ఆదిలక్ష్మి మేడం, మీరు ఎందుకు అన్మ్యూట్ అయి ఉన్నారు? కో హోస్ట్, మీరు ఎవరు కూడా ఫోన్ ఆపరేట్ చేయొద్దు, కో హోస్ట్లు తీసుకున్న అందరూ సైలెంట్ గా ఉండండి, ఎందుకంటే మీరు అన్మ్యూట్ చేస్తున్నారు నేను మ్యూట్ చేస్తుంటే. ఎందుకంటే ఒక లీడర్ చెప్పేటప్పుడు మినిమం మనం అందరం కూడా డిసిప్లిన్ గా ఉండాలి, ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు లీడర్స్. ఫోన్ పక్కన పెట్టి సైలెంట్ గా వినండి. మేడం చెప్తుంది తన జర్నీ, స్టార్టింగ్ ఒక ఆడబిడ్డ ఇంట్లో ఎలా ఫీల్ అయింది, ఇప్పుడు ఎలా సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఓకే ఆనంద్ సార్. సుజాత్ మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. దినేష్ సార్ మీరు స్క్రీన్ ఆపరేట్ చేయండి, ఎవరిని చేయనియొద్దు. ఇంకెవరు అసలు ఆన్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. ఓకే ప్లీజ్ కంటిన్యూ మేడం. సార్, థ్యాంక్ యూ సార్.
ఈ సప్లిమెంట్ లో ఇంత ఉందా? నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను, కానీ నేను వాడుతున్నప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వస్తా ఉంది. కానీ సప్లిమెంట్లు వాడాక నాకు అలా అనిపించలేదండి. ఒక 1 మంత్ కంటిన్యూస్ గా వేసుకున్నాను. తర్వాత నాకు తిరుగుతున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు, జర్నీస్ లో ఉన్నప్పుడు నేను స్కూటీ తోలేదాన్ని. అలా తోలుతున్నప్పుడు నాకు ఎక్కువ పెయిన్ వచ్చేది అంతకు ముందు. కానీ ఇప్పుడు స్కూటీ తోలుతున్నా కూడా నాకు అంత నొప్పి అనిపించట్లేదు. ఎందుకు ఇంత చేంజెస్ వచ్చింది అనుకొని గమనించి నాకు సప్లిమెంట్ల వల్లే అని క్లియర్ గా అర్థమైంది. అర్థమైతే నేను సప్లిమెంట్లు అప్పటి నుంచి కంటిన్యూస్ గా వేసుకుంటున్నాను సార్. నాకు అప్పటి నుంచి ఆ ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు ఇంత వరకైనా జర్నీ చేస్తున్నాను, మీటింగ్స్ కి వెళ్తున్నాను. నైట్ 10, 11 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి బండి మీద. అయినా నాకు అంత అసలు ఆ ప్రాబ్లమే లేదు. సప్లిమెంట్ ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాయి మేడం. ప్రతి ఒక్కరు సప్లిమెంట్లు నమ్మొచ్చు, ధైర్యంగా గుండెల మీద చేసుకొని వాడొచ్చు. ఎందుకంటే మాకు అంత రిజల్ట్ వచ్చింది ఈ సప్లిమెంట్ వల్ల. నాకే కాదు, మా పాపకు కూడా అండి. మా పాపకి 18 years. తనకి 10th లో ఉన్నప్పుడు తను మెచ్యూర్ అయింది. అప్పటి నుంచి తనకు డేట్లు ప్రాబ్లం. నేను కోటారెడ్డి ఆసుపత్రిలో అయితే ₹1,00,000 దాకా ఖర్చు పెట్టానండి నా పాప గురించి. తనకి డేట్స్ వచ్చాయి కాదు. స్కాన్ చేసి చిన్న చిన్న నీటి బుడుగులు ఉన్నాయి మా పాపకి, ఏం కాదు తగ్గిద్ది, మెడిసిన్ వాడండి అని చెప్పేది. మెడిసిన్ వాడుతున్న చిన్న పాప కదా అని నాకు భయం వేసేదండి. మృదులా మేడం మాకు ఫస్ట్ నుంచి మేడం తెలుసు, మా ఫ్యామిలీ పరంగా కూడా మృదులా మేడం దగ్గరికే వెళ్తాం ప్రతి దానికి మేము. ఆ కోటారెడ్డి కోడల దగ్గరికి, మేడం ఏం కాదులమ్మా స్టార్టింగ్ లోనే కదా చిన్న పాప, తగ్గుతాయని మెడిసిన్ ఎక్కువ వాడకూడదు అని చెప్పి మెడిసిన్ వాడిస్తా ఉండేది. అది వేసుకున్నప్పుడే పాపకి డేట్ అనేది వచ్చేది, లేకపోతే తర్వాత లేదండి. అలా ఇబ్బంది పడుతున్నా తులసి మేడంకి వచ్చిన రిజల్ట్ చూసి శతవారి అలోవెరా మా పాపకు కూడా స్టార్ట్ చేశాను. మా పాపకు స్టార్ట్ చేసినప్పుడు మా పాపకి 2 months 3 months కి వచ్చేది. అది మెడిసిన్ వాడితేనే వచ్చేది. మేడం దగ్గరికి తీసుకెళ్ళి 4 months అయిపోయింది మేడం రాలేదంటే, మేడము డైలీ టైం టు టైం 8కి ఈ రోజు వేసుకుంటే మళ్ళీ రేపు కరెక్ట్గా 8కే వేసుకోవాలి ఆ టాబ్లెట్. అదే అవి ఇచ్చేవాళ్ళు ఎక్కువ పాపకి. అవి వేస్తేనే వస్తుంది. ఇంక ఇలా ఉంది కదా, మన మన ఈ సప్లిమెంట్స్ నాకే ఎంత రిజల్ట్ వచ్చింది, మా పాపకు కూడా వాడొచ్చు, మా ఫ్రెండ్ తులసికి కూడా రిజల్ట్ వచ్చింది అని మా పాపకి వర్ధన్ సార్ని అడిగానండి. అంటే చిన్న పాప కదా వాడొచ్చా లేదా ఈ తెలీదు. ఆ, ఈ మెడిసిన్ ఎలా తయారవుతాయని అప్పుడు నాకు తెలియదు. ఏమన్నా కెమికల్ ఉంటాయేమో, పిల్లలు కదా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని వర్ధన్ సార్ని అడిగితే, వర్ధన్ సార్ అన్నారు ఏం ప్రాబ్లం లేదమ్మా, చిన్న పిల్లలకు కూడా ఈ మెడిసిన్ వేసుకో, ఈ మెడిసిన్ కాదు, ఇది ఫుడ్ సప్లిమెంట్స్, ఇది నువ్వు పాపకి ఫుడ్ ఇచ్చినట్లే, ఏం పర్లేదు మీరు ధైర్యంగా మీ పాపకి ఇవ్వండి అని చెప్పారు. అప్పుడు మా పాపకి శతవారి అలోవెరా స్టార్ట్ చేశానండి. 20 days లో ఏ మెడిసిన్ వేయకుండా ఈ శతవారి అలోవెరా వేసినందుకు మా పాపకి 26, అప్పుడు ఫస్ట్కి 5కి స్టార్ట్ చేశాను ఏప్రిల్లో. పాపకి కరెక్ట్గా April 26 పాపకి డేట్ వచ్చిందండి. అప్పుడు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఏంటి ఇంత మెడిసిన్ 1 year నుంచి హాస్పిటల్కి వెళ్తేనే ఇట్లా ఉంది, కానీ పాపకి ఇలా సరే. అప్పటికి 2 months 3 months పాపకి డేట్ రాలేదు, అందుకనే ఏమైనా వచ్చిందేమో అని చెప్పి నేను అప్పుడు ఇంకొంచెం లైట్గా ఉన్నాను. పాపకు ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నా. మళ్ళీ కరెక్ట్గా అండి, మళ్ళీ May 26 ఖచ్చితంగా మళ్ళీ వచ్చింది. ఇంకప్పుడు నాకు బాగా నమ్మకం వచ్చిందండి సప్లిమెంట్ల మీద. నాకు రిజల్ట్ వచ్చింది, మా ఫ్రెండ్కి వచ్చింది, మా పాపకి వచ్చింది. మనకి సప్లిమెంట్స్ చాలా బాగా యూస్ అవుతున్నాయి, అందరికీ చెప్పొచ్చు. మనకు జరిగిన మంచే చెప్దాం మనం, మనం అబద్ధం చెప్పట్లేదు దీంట్లో అని చెప్పి ఇంకప్పుడు మాకు రిజల్ట్ని తీసుకొని మేము ఫీల్డ్లోకి వచ్చామండి. అప్పుడు మాకు జరిగింది మేము ఎప్పుడైతే నిజాయితీగా ధైర్యంగా చెప్పగలిగామో, చాలా మంది కూడా సప్లిమెంట్లు తీసుకోవడం కానీ జాయిన్ అవ్వడం కానీ జరిగింది. ఫస్ట్ మేము ఈ తర్వాత ఏం చేసుకున్నామంటే, మేడం కానీ సార్ కానీ ప్రతి ఒక్కరూ ఈ దీంట్లో సక్సెస్ లీడర్స్ మీటింగ్స్లో కలిసినప్పుడు ఒకటే చెప్తున్నారు, మేడం ఫస్ట్ మీరు మిమ్మల్ని చేంజ్ చేసుకోండి. ఇప్పుడు దాకా మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు, అన్కంఫర్ట్ జోన్ అంటే మీకు తెలియదు. మీరు ఎప్పుడైతే అన్కంఫర్ట్ జోన్కి వచ్చి ఇదంతా తెలుసుకొని మాట్లాడగలుగుతారో అప్పుడు మీకు ఖచ్చితంగా టీం వస్తుంది. మీరు టీం రాలేదని ఏమీ వర్రీ అవ్వకండి, మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. మీరు మంచి మీరిద్దరు బాగా చేస్తారు మేడం, మీరిద్దరు బాగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయని ప్రతి ఒక్కరు సార్ వాళ్ళు మాకు చెప్తా ఉండేవాళ్ళు. ఆనంద్ సార్ కానీ, రవి సార్ కానీ, ప్రసాద్ సార్, దినేష్ సార్, మాకందరూ ఎప్పటికప్పుడు చెప్పే మాటలు మనల్ని మనమే మార్చుకోవాలని మాకు అర్థమైంది సార్.
అప్పుడు మేము స్టార్ట్ చేసాం. ఇలా కాదు, ఇలా ఉండకూడదు. ఈ సప్లిమెంట్స్‌లో ఇంత దమ్ముంది, ఇంత ధైర్యంగా చెప్పొచ్చు. ఇంక మనల్ని మనం చేంజ్ చేసుకుందాము. ఇన్ని రోజులు మనం గట్టిగా పట్టుకోలేదు అని చెప్పి 2 మంత్స్ సార్ మేము గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తా. ఇది థర్డ్ మంత్. మమ్మల్ని చేంజ్ చేసుకొని మేమిప్పుడు ఆర్ట్‌ఫుల్‌గా వర్క్ చేస్తున్నప్పుడు మాకు టీమ్ అసలు ఎక్సలెంట్‌గా వస్తుంది సార్. మంచి మంచి లీడర్స్ వస్తున్నారు. టీం వస్తుంది. ఇప్పుడు మాకనిపిస్తుంది. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు ఇదేనేమో చెప్పింది. మనం మారితే ఖచ్చితంగా టీం వస్తుంది. చాలా సార్లు శోభా మేడం చెప్పేవాళ్ళు. సురేష్ సార్ చెప్పేవాళ్ళు. మేడం టీం వస్తది. మీరు టీం గురించి వర్రీ అవ్వద్దు. టీం వచ్చినప్పుడు మీరు అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలి మీకు. అందుకు ఫస్ట్ మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే టీం వస్తది. టీం గురించి మీరు మనీ రాలేదే అట్లా అనుకోవద్దు మేడం అంటే మాకు అర్థమయ్యేది కాదు. టీం రాకుండా ఏం చేయాలి? ఎవరికి చెప్పినా నెగిటివ్ వస్తుంది కదా! టీమ్ ఈళ్ళేమో మీటింగ్‌లకి రా అంటున్నారు. రాండి అంటున్నారే కానీ, మీరు అక్కడికెళ్ళండి, మేమొస్తాము, ఇది చేస్తాం అని అనట్లేదు ఏందని. ఇట్లా నెగెటివ్‌గా మాట్లాడుకునేవాళ్ళం మా ఫ్రెండు నేను. ఎప్పుడు మీటింగ్‌లేనా? ఎన్ని సార్లు ఇనాలి ఈయన మీటింగ్‌లు? అట్లా అనుకునేవాళ్ళమండి చెప్తున్నాను. అలా అనుకున్నన్ని రోజులు మాకు టీమ్ రాలేదు. ఎప్పుడైతే మేము డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాం హార్ట్‌ఫుల్‌గా మేము ఈ ప్లాట్‌ఫార్మ్‌ని నమ్మి మనస్ఫూర్తిగా మీటింగ్స్‌కొస్తా, ప్రతి ఒక్కరికి నీ మాకు తెలిసింది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, తెలియంది అప్లైనర్ దగ్గర నేర్చుకొని చెప్తా ఉన్నాము. అప్పుడు మాకు టీమ్ స్టార్ట్ అయింది. మాకు చాలా ఫ్రీగా గూడా ఉందండి. అప్పుడు మేము ఫ్రీగా ఉండేవాళ్ళం కాదు. ప్రతి ఒక్కరితో మాట్లాడాలన్నా ఏదో ఇబ్బంది పడతా అట్లా ఉండేవాళ్ళం. కానీ అలా ఉండకూడదు. ఎవరైనా గానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా ఇంతవరకు ముందు జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోకుండా ఉంటున్న వాళ్ళకైనా ఒకటేనండి చెప్పేది. ఫస్ట్ మీటింగ్స్‌కి వస్తే మైండ్ చాలా చేంజ్ అవుతది. తర్వాత అప్లైనర్స్ మాట ఎవరైనా సరే అప్లైనర్స్‌ని ఎప్పుడైతే మనం వాళ్ళు చెప్పింది ఇంటామో 100% సక్సెస్ అవుతామండి. ఎవరైనా దీంట్లో సక్సెస్ అయిన లీడర్సు ఆళ్ళ టీమా, ఈళ్ళ టీమా కాదండి. ప్రతి ఒక్కరు ఎవరికి చెప్పినా మంచి మాటలు చెప్తారు అప్లైనర్స్. వాళ్ళ మాటలు మనం తీసుకొని ముందుకు గాని ఎళ్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది దీంట్లో. మనం ఏం చేయాలనుకున్నా చెయ్యొచ్చు. ఎంత వరకు ఎళ్ళాలనుకున్నా ఎళ్ళొచ్చండి. అప్లైనర్స్ మనకి మంచి మాటలు జెప్తారు. వాళ్ళు మనకి ముందుకు తీసుకెళ్ళడానికే ఎన్నో నేర్పిస్తారు. అయి మనం నేర్చుకోవాలి ఫస్టు. మేము ఇందులో ఇప్పటికి కొంతే నేర్చుకున్నామండి. మొత్తం కాదు. ఏదో అంటారు గదా! ఒక 10% ఇప్పుడు మేము దీంట్లో తెలుసుకున్నాం. తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మేము ఎన్ని తెలుసుకోవడానికి మాకు సురేష్ సార్ గారండి. తను గ్రేట్ అప్లైనర్. తనకి మేము ఎంత చెప్పినా తక్కువే. మాకు చాలా మంచి విషయాలు చాలా ఈ మీటింగ్స్‌కెళ్ళినా, ఎక్కడైనా జర్నీస్‌లో గానీ, హోమ్ మీటింగ్‌లో గానీ ఎప్పటికప్పుడు ఇలా చేయండి మేడం. మీరిలా చేంజ్ అవ్వాలి. పర్లేదు. ఇప్పుడిప్పుడు పర్లేదు. ఇంకా చేంజ్ అవ్వాలి అని సార్ చెప్పే మంచి విషయాలే మమ్మల్ని ఈరోజు చేంజ్ చేసి, ఈ గొప్ప ప్లాట్‌ఫార్మ్ గురించి తెలిసేలా చేశాయండి. అసలు నేను గాని, మా ఫ్రెండ్ గాని ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళమంటే బయటికి రావడానికి ఏదో గిల్టీ‌గా ఫీల్ అయ్యేవాళ్ళం. నలుగురిలో నిలబడ్డానికి, బయటికి రావడానికి. అట్లా గిల్టీ‌గా ఫీల్ అయ్యే మమ్మల్ని శోభారాణి మేడం గాని, దినేష్ సార్ గాని, మన సురేష్ సార్ గాని వాళ్ళకి చెప్పిన మాటలు మమ్మల్ని ఇంత చేంజ్ చేసి ఈరోజు జూమ్‌లో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే అసల ఈ ధైర్యం నాకు మన అప్లైనర్ నుంచి వచ్చిందేనండి. ఎన్ నేను అసలు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా గూడా నాలో నేను చేంజ్ చేసుకొని, నాలో నేను మార్పులు చేసుకొని, ధైర్యంగా టీమ్ చేసుకొని నిలబడాలని కసిగా వర్క్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడైతే పూర్తిగా బయటికొచ్చి నేర్చుకుంటామో, మీటింగ్స్‌కెళ్తామో డిసైడ్ అవ్వాలండి ఫస్టు. ఇది మాత్రం చెప్తున్నాను. ఏముంది? ఏమొచ్చిద్ది? ప్రతిదీ ఇదే గదా! నిన్నెళ్ళాం గదా! అట్లా మాత్రం ఉండనేగూడదు. డిసైడ్ అవ్వాలి. ఫస్ట్‌లో హార్ట్‌ఫుల్‌గా దీని గురించి తెలుసుకోవాలి. డిసైడ్ అవ్వాలి. ఇది నేను చెయ్యాలి. ఏమొచ్చినా సరే. నేనైతే అలాగే అయ్యానండి. ఫస్ట్‌లో నేను గూడా అవ్వలేదు. నేను హార్ట్‌ఫుల్‌గా ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో హైదరాబాద్ బూట్ క్యాంప్ అండి సైదుల్ సార్‌ది. ఆ రోజు నాకున్న అదే అంటారు గదా! ఎంఎస్ సార్ గారు తల మీద దరిద్రాలుంటే రాలేరు అని. నాకప్పుడు దాకా దరిద్రాలే ఉన్నాయండి. ఇంట్లో గూడా మా వారు ఎందుకు చాలా ఆ రోజు బూట్ క్యాంప్‌కి నేను గొడవ పెట్టుకొనొచ్చాను. "నువ్వు ఎళ్తే ఇంక నాకు తెలీదు. పిల్లల్ని నేను చూసుకోను" అని అట్లా మొండిగా అసలు ఒప్పుకోలేదు. లేదు సైదుల్ సార్ మీటింగ్ నేనొకసారి కావలిలో, నెల్లూరులో ఇన్నాను.
ఆ సారు చాలా మంచి మాటలు చెప్తారు. ఖచ్చితంగా వినాలి. నేను వెళ్ళాలి సైదుల్ సార్ బూట్ క్యాంప్ 2 days అంటే ఎంతమంది గొప్ప గొప్ప లీడర్లు వస్తారని చెప్తున్నారు. ఎలా చెప్తారు? అప్పటికి నాకు ఇంట్రెస్ట్ ఉంది బాగా. వెళ్ళాలి అంటే మా వారు ఒప్పుకోలేదు. లేదు నేను వెళ్ళాల్సిందని చెప్పి మా వారి మీద గొడవ పెట్టుకొని హైదరాబాద్ వచ్చాను ఆ రోజు నేను. ఆ రోజు నాకు అసలు ఆ లీడర్స్ గొప్ప లీడర్స్ మాట్లాడే మాటలు ఆ రోజు సైదుల్ సార్ మనకి ఎక్కువ అయిపోయిన ఆ రోజు సైదుల్ సార్ బూట్ క్యాంప్లో హైదరాబాద్లో నాకు వచ్చిన రిజల్ట్ ఎంతమందికి వచ్చిందో తెలియదండి. నేను ఆ రోజు ఖచ్చితంగా డిసైడ్ అయిపోయాను అంతే. నేను ఉన్నంత వరకు ఈ భూమి మీద వెస్టేజ్ చేస్తాను. నా ఒంట్లో శక్తి ఉన్న వరకు వెస్టేజ్ కోసమే నా పిల్లలు చేంజ్ చెయ్యాలి, నా పిల్లల లైఫ్ మార్చాలి అంటే కేవలం వెస్టేజే మార్చగలదు, వెస్టేజే చేయగలదు అని డిసైడ్ అయిపోయానండి నేను. ఇంక అప్పటి నుంచి మా వారికి కూడా చెప్పాను. మా వారు ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు. లేదు నేను నిలబడ్డే చూపిస్తాను, గెలిసే చూపిస్తాను, ఏం జరిగినా సరే, మీరు ఏమన్నా సరే, మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నా పని నేను చేసుకోగలను ధైర్యంగా ఎదిరించి ఈరోజు చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా తనే అర్థం చేసుకుంటున్నాళ్లే. మనం చేస్తుంది మన పిల్లల గురించే కదా, మన మన లైఫ్ మార్చుకోవడానికే కదా. వేరే దాని గురించి అయితే మనం ఇంకేదైనా అల్లరి చిల్లరగా మాట్లాడుతా వెళ్తూ ఉంటే వాళ్ళు అడ్డుపడాలి. కానీ నేను చేస్తుంది కరెక్ట్ అయినప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నాను. ధైర్యంగా చెప్తున్నా, తను తీసుకున్నా తీసుకోకపోయినా నాకు ఇది అవసరం, నా పిల్లల భవిష్యత్తు నాకు కావాలి, నా బిడ్డలు నేను మార్చుకోవాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యానండి నేను హైదరాబాద్ బూట్ క్యాంప్లో. ఆ రోజు సత్యం సార్ మాట్లాడిన మాటలు కానీ, చాలా మంది గొప్ప లీడర్స్ వాళ్ళ మాట్లాడిన మాట, ప్రతి ఒక్క మాట వైబ్రేషన్స్ వచ్చాయండి. నాకు బూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఆ మేడమ్స్ వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు లేడీస్ ఇంతమంది ఉన్నారా, ఇంతమంది సక్సెస్ అయ్యారా, ఇంతమంది జీవితాలు మార్చుకొని వీళ్ళ బిడ్డలకి ఈరోజు ఇంత మంచి జీవితాన్ని ఇస్తున్నారు, నేనెందుకు ఇవ్వకూడదు, నేనెందుకు మాట్లాడకూడదు, నాకు కాకపోతే చదువు తక్కువ, చదువుకున్న ఆయమ్మ సెకండ్ క్లాస్ ఆయమ్మే ఇంత మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు. ఖచ్చితంగా నేను ఆ రోజు చెయ్యాలి, ఎలా అయినా గెలవాలి, పోరాడాలి. 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఎస్టేజ్లో గెలిసే వరకు నేను ఇంకా వదిలిపెట్టనండి. అది నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. అసలు నాకు హైదరాబాద్ బూట్ క్యాంప్ అనేది నాది మొత్తం చేంజ్ చేసేసింది. అందుకే లీడర్స్ చెప్తున్నారు, ప్రతి ఒక్క దిక్కడ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది ఎవరికొకరికి. ఎక్కడో ఆ చేంజ్ అనేది ఒక దిక్కడ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. నమ్మండి. ఫస్ట్ ఫస్ట్ నమ్మితేనే మనం విజయాన్ని జయించగలము. నమ్మకుండా ఇలా ఏదోలే మీటింగ్స్ అది దాన్ని కేర్లెస్గా ఉండొద్దు. ఎందుకంటే ఫస్ట్ మేము అలాగే ఉండి టైం వేస్ట్ చేసుకున్నాం. అందుకు చెప్తున్నా, టైం ఒక 2-3 months మేము అసలు పెట్టలేదు దీంట్లో. మేము జాయిన్ అయ్యి 7 months కంప్లీట్ అయిపోయింది. అప్పుడు 2 months మేము అసలు ఏం పెట్టలేదు, 3 months అసలు ఏం పెట్టలేదు. అలా అలా ఉన్నందుకు ఫస్ట్లోనే మాకు ఇంకా ఆ 2 months 3 months కూడా ఎందుకు వేస్ట్ చేసుకున్నా అనిపిస్తుంది ఈరోజు ఇంత విషయం తెలుసుకున్నాక. ఏం పర్లేదు, ఇప్పుడు ఇప్పుడైనా మాకేమి ఇదేం లేదు, కానీ తెలుసుకోగలిగాము ఎస్టేజ్ అంటే ఏంటి, అసలు ఈ కంపెనీ ఏంటి, అసలు ఈ కంపెనీలో ఏముంది అనేది కొంచెం తెలుసుకోగలిగాము. అంతా తెలియలేదులేండి, కొంచెం తెలుసుకున్నాము. ఆ కొంచెంలోనే చాలా ధైర్యము, చాలా నమ్మకము, మా పిల్లల లైఫ్ మార్చుకోవచ్చు, దీంట్లో ఖచ్చితంగా నిలబడితే గెలవచ్చు అన్న నమ్మకం అనేది నాకు ఏర్పడిందండి. ప్రతి ఒక్కరు కూడా నమ్మండి. ఎస్టేజ్ ప్లాట్ఫామ్కి వచ్చిన ఎవ్వరికి సక్సెస్ రాకుండా ఉండదు. నమ్మిన వాళ్ళకి ఎవరికి ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు లీడర్స్. ప్రతి ఒక్కరు మన ఫ్యూచర్ మార్చుకునేంత గొప్ప విషయం ఉంది. నాకు మైసూర్ వెళ్ళాము. మైసూర్ వెళ్ళినప్పుడు సుబ్బయ్య శెట్టి మాటలు కూడా నాకు ఆ రోజు బాగా కనెక్ట్ అయ్యాయి. కానీ నాకు హైదరాబాద్ బూట్ క్యాంపు నాలో చేంజ్ తెచ్చింది. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మాట కనెక్ట్ అవుతుంది. అందుకే మనం వెళ్ళాలి. నేను మళ్ళీ మైసూర్ వెళ్తున్నాను, మళ్ళీ కొన్ని నేర్చుకోవాలి నేను. అది ఎంత నెగిటివ్స్ వచ్చినా ఏమన్నాగా నేను ఆగను. నేను ఒక యజ్ఞం లాగా దీంట్లో పెట్టుకొని నేను నిన్ను మార్చుకొని ముందుకు వెళ్తున్నాను. అదే నేను చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఇప్పుడు డిసైడ్ అవ్వకుండా చాలా మంది మేము ఫస్ట్ ఎలా అయితే మిస్టేక్స్ చేసామో చాలా మంది నాకు తెలిసి కొత్తగా జాయిన్ వాళ్ళు అలాగే చేస్తుంటారు. కానీ అలా వద్దండి. అందరూ మనల్ని మనం చేంజ్ చేసుకుంటా మీటింగ్స్కి వెళ్తా మార్చుకుంటా ఉన్నప్పుడు టీం రాలేదని అస్సలు దిగులొద్దు, అసలు మీరు ఇబ్బంది పడొద్దు.
ఆ విషయంలో నాకు జరిగింది నేను చెప్తున్నా. ఫస్ట్లో టీం రాలేదు, నా కింద మంచి లీడర్స్ రాలేదని ఫీల్ అయ్యేదాన్ని. కానీ 2 months నుంచి నేను హైదరాబాద్ బూట్ క్యాంప్లో చేంజ్ చేసుకున్నాను. టీం గురించి అసలు వర్రీ అవ్వకూడదు, మనం నేర్చుకోవాలి, మీటింగ్స్కి వెళ్ళాలి, వెళ్తేనే మనకి క్లారిటీ రావాలి. ఫస్ట్ ఎదుటి మనిషి ఒక క్వశ్చన్ వేసినప్పుడు 24 క్వశ్చన్స్ చేస్తారు, మనం 25 ఆన్సర్లు ఇవ్వగలగాలి వాళ్ళకి, అప్పుడే మనకి టీం వస్తుంది అని చెప్పి ఇంకా నేను నేర్చుకోవడానికి డిసైడ్ అయ్యాను. నాకు చెక్ రాలేదే, నేను బ్రాంచ్ డైరెక్టర్ని, కానీ నేను ఫస్ట్లో నాకు చెక్ ఎక్కువ వస్తే బాగుండు అట్లా ఆలోచించాను. కానీ నాకు హైదరాబాద్ బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత అసలు ఆ చెక్ వేసి ఆలోచించట్లేదండి. వస్తుందా రాదా, వస్తే అకౌంట్లోకి వస్తుంది అంతే, చూసుకొని కూడా చూసుకోవట్లేదు. నేను లాస్ట్ మంత్ కూడా అసలు చూసుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ నన్ను నేను మార్చుకోవాలి. నన్ను నేను మార్చుకున్నప్పుడు నా కిందకి టీం వచ్చినప్పుడు చెక్ అదే వస్తుంది. నన్ను నేను మార్చుకోకుండా నా కిందకి టీం రాకుండా నేను చెక్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన కష్టంతో ఏదొచ్చినా, రూపాయి వచ్చినా మన కష్టంతో అది మనది. మన కష్టం లేకుండా అప్లైనర్స్ వాళ్ళే చేసి వీళ్ళు చేసి వస్తుంది తీసుకోవాలి అట్లా అసలు ఎవరికి ఉండొద్దండి. ఎవరైనా మారండి. ఫస్ట్ మీటింగ్స్కి వెళ్ళండి, మైండ్ చేంజ్ చేసుకోండి, మారండి, కష్టపడండి, టీం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈరోజు నాకు మా ఫ్రెండ్ తులసి మేడంకి ఎంత గొప్ప టీం వచ్చిందంటే ఈరోజు మేము హ్యాండిల్ చేసుకోవడానికి మాకు తెలియడంలా. చాలా పెద్ద టీం వచ్చింది, మంచి మంచి లీడర్స్ వచ్చారు. వాళ్ళతో ఏం మాట్లాడాలి, వాళ్ళని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, గైడెన్స్ ఎలాగా, మా అప్లైనర్స్ మంచి గైడెన్స్ ఇచ్చారు. శోభా మేడం కానీ, దినేష్ సార్ కానీ, సురేష్ సార్ గారు కానీ, ఇప్పుడు ఆనంద్ సార్, రవి సార్ మీటింగ్స్లో వాళ్ళు కూడా మాకు మంచి మంచి మాటలు చెప్తారు. ప్రసాద్ సార్ కానీ, వాళ్ళు అన్ని నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు చెప్తున్నారు. కానీ మనం ఏం నేర్చుకోలే, స్టార్టింగ్లోనే ఉన్నాం. ఈ టీం అంతా ఎలా రన్ చేయాలి, వీళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈరోజు, ఎందుకంటే మేము నేర్చుకోలేదు కాబట్టి. అందుకని ప్రతి ఒక్క లీడర్కి నేను చెప్తున్నాను, ఫస్ట్ నేర్చుకోండి. మనం ఎదుటి మనిషికి మనం ధైర్యంగా హోమ్ మీటింగ్ చేయగలిగినప్పుడే మనం నేర్చుకున్నట్టు. ఇప్పుడు కూడా మేము ధైర్యంగా చేయలేమండి. ఏదైనా మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్స్ వరకు చిన్న చిన్నగా చెప్తున్నాం. ఏదైనా ఎడ్యుకేషన్ పర్సన్ ఎవరన్నా ఎక్కువ కొంతమంది క్వశ్చన్స్ ఎక్కువ వేస్తారు కదండి, ప్రొడక్ట్ గురించి కానీ, హోమ్ కేర్ గురించి కానీ, అగ్రి కేర్ గురించి కానీ, అలాంటిది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. అందుకు ఇప్పుడు మేము పూర్తిగా నేర్చుకోవాలని టీముని పక్కన పెట్టేసి నేర్చుకుంటున్నాం. అదేదో మధ్యలో ఇబ్బంది పడకుండా ఫస్ట్లో మనం అన్ని నేర్చుకొని ఫీల్డ్లో కానీ వస్తే ఖచ్చితంగా మన సక్సెస్ అనేది ముందు ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకోండి ధైర్యంగా. వెస్టేజ్ గురించి మాత్రము సార్ అంటారు కదా, చర్చ చేస్తున్నారు ఎంఎస్ సార్ గారు, ఎటువంటి చర్చలు చేయొద్దు. నాకు తెలిసి ఈ జూమ్ లో 300 మంది ఉన్నారు సార్. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారో కన్ఫ్యూజ్తో కొంతమంది ఉన్నారు. అలాంటి కన్ఫ్యూజ్ నుంచి పూర్తిగా బయటికి రండి. ఆ, అసలు ధైర్యంగా నమ్మండి, హ్యాపీగా మీటింగ్స్కి రండి, దీని గురించి తెలుసుకోండి. మన ఫ్యూచరు, మన పిల్లల ఫ్యూచరు మొత్తం మార్చుకున్నంత ఉందండి వెస్టేజ్లో. మాకు తెలిసిన కొద్దిపాటి జర్నీలోనే మేము ఇంత తెలుసుకున్నాము. ఆ, ఇంకా ఇంకా ఎంత ఉందో, ఎంత తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మా అప్లైనర్సే మన గ్రేట్ అప్లైనర్ సురేష్ సార్ గారు అంటుంటారు, ఇంకా నేనే నేర్చుకోవాలమ్మా, మీరే కాదు నేనే నేర్చుకోవాలి, నేనే ఇంకా చాలా ఉంది. మన సురేష్ సార్ గారిని ఎంఎస్ సార్ కూడా అదే అంటారు కదా మీటింగ్స్లో, మీరు వినే ఉంటారు, అందరం నేర్చుకోవాలి, నేను నేర్చుకున్న కూడా ఇంతే అని. అలాగే ఎంత నేర్చుకున్నా ఉంది, ఎంత తీసుకున్నా ఉంది వెస్టేజ్లో. ప్రతి ఒక్కరి జీవితాలు మార్చేంత ఉంది వెస్టేజ్లో. అందరూ నమ్మండి, అందరం కలిసి జర్నీ చేసుకుందాం. ఏ చాలా మంచి మంచి విషయాలు చెప్తారు మన అప్లైనర్స్, అన్ని తీసుకొని మన అప్లైనర్స్ మాట వింటూ మీటింగ్స్కి వెళ్తూ తెలుసుకుంటూ ఉంటే ఈరోజు నా కుటుంబంలో నా పాపకి మంచి హెల్త్ వచ్చింది, నాకు హెల్త్ వచ్చింది. ఇంట్లో ప్రొడక్ట్ వాడడం వల్ల మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోయాయి. ఈరోజు వెస్టేజ్ వల్ల గర్వంగా చెప్తున్నానండి నేను. నాకు ఒక మంచి జాబు అది ఇది అంటారు కదా, నాకు ఫస్ట్ నుంచి ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ బాగా. ఏమీ లేదే, చిన్న బోటిక్ పెట్టుకొని అది కూడా తీసేసానే, నేను ఇంట్లో ఉన్నానే అని చాలా ఫీల్ అయ్యి సఫర్ అయ్యేదాన్ని. నాకు నేనే ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు నాకు గొప్ప వరంగా ఇచ్చాడండి ఎస్టేజ్. అసలు ఈ కంపెనీ రావడము, ఇంత పెద్ద కంపెనీ, ఇంత మంచి, ఇంత నిజాయితీ ఉంది దీంట్లో,
ప్రతి ఒక్క ప్రోడక్ట్లో ఇంత క్వాలిటీ ఉంది, ఒకరికి చెప్పడం వల్ల ఇంత మంచి జరుగుతుంది అని చెప్పి మాకు ఇది దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. అసలు ఇది ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచించాలి, ఇలాగే దీని గురించి తెలుసుకొని ధైర్యంగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం జూమ్లో మాట్లాడుతున్నాను. ఏదైనా మిస్టేక్గా మాట్లాడితే అందరూ నన్ను క్షమించాలి. నాకు జరిగింది, నేను ఏదైతే ఫేస్ చేశానో, నేను ఏదైతే కావాలనుకున్నానో అదే చెప్తున్నాను. నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లేదండి. నేను ఒకటే అనుకున్నాను, జూము అనంగులోనే ఏం మాట్లాడాలో ఏం చేయాలన్నప్పుడు మా ఫ్రెండ్ తులసి మేడం ఒకటే చెప్పారు, మనం ఏమి చెప్పొద్దక్క, మన జర్నీ ఏంటో, మనం దీంట్లోకి ఎలా వచ్చామో, ఏం మాట్లాడుకున్నాము, ఎలా ఉంటున్నాం ఇప్పుడు ధైర్యంగా చెప్పు. శోభా మేడం గారు కానీ, సురేష్ సార్ కానీ, దినేష్ సార్, వీళ్ళు నలుగురు నాకు ఇదే చెప్పారు. నాకు వాళ్ళు చెప్పింది, నేను కొత్త విషయాలు ఏం చెప్పలేదు సార్, కొత్త విషయాలు ఏం చెప్పలేదు మేడం, నాకున్నదే చెప్పాను. మీకు ఏదైనా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ నేను మాత్రం తెలుసుకున్న ఈ జర్నీలో మాత్రం ఇది చాలా గొప్పది అని తెలుసుకున్నాను. నా పిల్లల ఫ్యూచర్ మార్చుకోవడానికి నేను ఎంత కష్టమైనా పడి దీంట్లో నిలబడాలని డిసైడ్ అయ్యాను. దీంట్లో ప్రొడక్ట్ బాగున్నాయి, క్లారిటీ ఉంది, ఈరోజు వర్క్ చేసుకుంటే దీంట్లో జీవితమే మారిపోతుంది. ఇది మాత్రం నాకు బాగా అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగ డిసైడ్ అయ్యి చేసుకోండి మేడం, చేసుకోండి అందరూ. బాగుంది. ఆ, ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆ, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. Yes. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ చెప్పలేను అంటూనే చాలా బాగా చెప్పారు మేడం. ఫస్ట్ టైం థ్యాంక్ యూ, అయినా థ్యాంక్ సరే యూ, థ్యాంక్ యూ సార్. తడబడకుండా థ్యాంక్ యూ సార్. చాలా క్లారిటీగా ప్రతి పాయింట్ చాలా చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దినేష్ సార్. మేడం మేడం మీరు ప్రయత్నిస్తే మీ టాలెంట్ చాలా బయటపడింది మేడం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ప్రయత్నిస్తానుగా సార్. ప్రయత్నిస్తూనే చాలా మందికి మాలాగే చాలా మంది ఉన్నారు సార్, బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ, ఆ, వస్తే ఏంటో రాకపోతే ఏంటో అని చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు మా ఆలోచనలు వేరు సార్. ఇప్పుడు మేము పూర్తిగా చేంజ్ చేసుకున్నాను. నా గురించి అయితే నేను ధైర్యంగా చెప్తాను సార్, నేను పూర్తిగా చేంజ్ చేసుకున్నా. నాలాగా ఉండే ప్రతి ఒక్కరికి దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని, నాలాగా ఇబ్బంది పడే వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలని డిసైడ్ అయ్యి నేను వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను ఖచ్చితంగా చేస్తాను, నిలబడతాను. మీరు చెప్పిన మాటలు అన్నీ మాకు బాగా గుర్తున్నాయి సార్. మీరు అప్లైనర్స్గా మాకు ఎన్ని చెప్పారో, ఈ మాటలన్నీ అప్పుడు మాకు అర్థం కాలేదు సార్. మీరు ఫస్ట్లో చాలా బాగా చెప్పేవాళ్ళు, మేడం కానీ మీరు కానీ. మీరు చెప్తున్నప్పుడు మేము అప్పుడు బిలో చేయలేదు. మీ ఇప్పుడు ఒక పాయింట్ ఎంత యాలువైన పాయింట్స్ అనేది, ప్రతి మేము ఏం మిస్ అయ్యాం అనేది ఇప్పుడు అర్థం అవుతుంది సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ, సారీ సార్. స్టార్టింగ్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, ఇప్పుడు మాకు బాగా ఇదేం లేదు మేడం. అర్థమైంది అప్లైనర్స్ అంటే ప్రతి ఒక్కరికి టైం ఏంటి అని. పట్టింది. ఎస్ ప్రతి సార్, ఒక్కరికి ఎస్, టైం ఎస్ పట్టింది సార్, మేడం తెలుసుకోవడానికి, అంతే. ప్రాబ్లం ఏం లేదు. ఎస్, మీరు ఇంకా చాలా ఎస్. స్పీడ్ గా నేర్చుకున్నారు ఇంకా చెప్పాలంటే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. లీడర్స్. అందరూ చాలా తెలుసుకోండి. మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు మేడం. అసలు ఆల్మోస్ట్ థ్యాంక్ యూ ఒక సార్. 10 మంది 15 మంది దాకా ఉన్నారు. ఫస్ట్ మన థ్యాంక్ తులసి యూ. మేడం తో స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ తులసి మేడం. ఓకే. తులసి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఆప్షన్ ఇచ్చాను చూడండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. తులసి మేడం. సారీ సార్. తులసి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇప్పుడు దాకా ఓకే. అది ఓపెన్ అవ్వలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే మేడం, నేను ఆపేయండి. గుడ్ చెప్పండి మార్నింగ్ మేడం. సుజాత మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ తులసి అసలు ఈ మేడం. రోజు వెరీ వెరీ గుడ్ ఎంత హ్యాపీగా ఉన్నానంటే అది మాటల్లో అసలు నేను చెప్పలేను మేడం. మామూలుగా లేదు అసలు. హ్యాపీగా ఉన్నానంటే ఎంత హ్యాపీగా ఉన్నానంటే అసలు మాట కూడా రావట్లేదు. అసలు నువ్వేనా థ్యాంక్ యూ, అనిపిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చాలా మేడం. బాగా చెప్తావు. చాలా చాలా బాగుంది. కాకపోతే ఒక్క విషయం, నువ్వు బ్యాక్ పెయిన్ గురించి చాలా తక్కువ చెప్పావు. నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో, ఎంత బాధపడ్డావో అది నేను కళ్ళారా చూశాను కాబట్టి అసలు నువ్వే నా నమ్మడి తిరుగుతుంది అనిపిస్తుంది ఇప్పుడు కూడా.
అవును ఎక్కడికైనా మేడం, అవును. ఒంగోలు వస్తేనే నాకు భయం. ఇంటికి వెళ్ళి మళ్ళీ 4 రోజులు లెగవేమేమో అని ఒక భయంగా ఉండేది నాకు. అసలుకి అవును మనకి మేడం, అవును. రిజల్ట్స్ మాత్రం చాలా వచ్చింది. చాలా తక్కువే సప్లిమెంటరీ చెప్పావు. మీద బాగా రిజల్ట్స్ వచ్చాయి మేడం. నాకు కొంచెం ఫస్ట్ టైం కదా, ఎలా చెప్పాలనేది కొంచెం నాకు కొంచెం ఇబ్బందిగా అంటే పర్వాలేదు. అనిపించింది. నెక్స్ట్ టైం మాత్రం ఇంకా క్లారిటీగా చెప్తాను. లేదు లేదు ఏదైనా మొత్తం మిస్టేక్ లేదు లేదు మాట్లాడంటే. మేడం, సూపర్ గా చెప్పావు. కాకపోతే నీకున్న ఇబ్బంది చాలా తక్కువ నీకు తక్కువ చెప్పావు. నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో, ఎంత బాధపడ్డావో ఒక ఫ్రెండ్ గా నేను పక్కనే ఉండి చూసాను కాబట్టి నాకు తెలుసు. మన ఇద్దరం ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళామో అని నాకు తెలుసు. అవునవును మేడం, ఓన్లీ అవును. కానీ మార్కెట్ దాకా రావాలి అని అంటేనే నువ్వు ఇబ్బంది పడేదానివి. మనకు ఒక కొంచెం అవునండి. దూరంకే అవును కొంచెం మేడం, అవును. నాకు ఏమనిపించిందంటే మేడం, దీంట్లో నా ఇబ్బంది ఈ ఓకే చెప్పాలి ఇంకా కొంచెం, కానీ వెస్టేజ్ గొప్పతనం ఎక్కువ చెప్పాలి. వెస్టేజ్ అంటే ఏంటో నాకు తెలిసిన అనుభూతిలోని ఇంత గొప్పదని అర్థమైంది. ఇది ఇంకా నాకు ఇప్పుడు చెప్పింది కూడా తక్కువే. ఇంకా నాకు వెస్టేజ్ గొప్పతనమే ఎక్కువ చెప్పాలనిపించింది మేడం. అందుకే నాకున్న ప్రాబ్లము నాకు పెద్దది అనిపించలేదు. ఇంత పెద్ద కంపెనీ, ఇంత పెద్ద ఎస్టేజ్ ఫ్యామిలీ ముందు నా ప్రాబ్లం చాలా చిన్నది అనిపించింది. అందుకే అది తక్కువ వచ్చింది. వెస్టేజ్ జర్నీ అనేది కొంచెం ఎక్కువ చెప్పినట్టున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈసారి లేదు ఏదైనా లేదు కానీ బాగా చెప్పావు మేడం. కాకపోతే ఆ ఒకటేలే అంటే నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు కాబట్టి అదొకటి చెప్పాను. చాలా బాగుంది. అవునవునవును. అసలు నాకే మాటలు రావట్లేదు నీకు ఏం చెప్పాలనేది. చాలా బాగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అసలు నేనైతే ఇవాళ ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంత ధైర్యంగా ఇంత ఓపెన్ గా చెప్పావు. ఎంత భయపడ్డావో కొంచెం కూడా భయం అనేదే లేదు. నేనైతే లేదు చాలా మేడం, ఇప్పుడు హ్యాపీ. నేను అదంతా తీసేసాను. స్టార్టింగ్ లో మనం ఎక్కడికి వెళ్తున్నా స్టేజ్ మీద మాట్లాడన్నా నేను నిన్ను పిలిచేదాన్ని, రండి మేడం పక్కనే ఉందాము అని. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు మేడం. నేను పూర్తిగా చేంజ్ అయిపోయాను. ధైర్యంగా ఏదైనా పర్లా, సార్ అంటాడు కదా. ఒకసారి ఆనంద్ సార్ చెప్పాడు నాకు, మేడం ఏమవుతుంది మేడం, ఒక్కసారి మిస్ అయితే సెకండ్ టైం లేకపోతే థర్డ్ టైం ఫోర్త్ టైం ఒక ఛాన్సెస్ తీసుకోండి, ఏమవుతుంది, అంతా మన ఫ్యామిలీయే కదా, ఎవరు కొట్టరు ఎవరు తిట్టరు. అది బాగా గుర్తుండిపోయింది. అలాగే రవి సార్ కూడా నాకు చాలా సార్లు చాలా మంచి విషయాలు చెప్పాడు. సురేష్ సార్ గారు అయితే మన గ్రేట్ అప్లైనర్. చాలా సార్ దగ్గర అసలు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు సురేష్ సార్ మాటల వల్ల, శోభా మేడం చెప్పే కొన్ని మాటల వల్లే వచ్చింది. ఖచ్చితంగా అప్లైనర్స్ మాట వినాలి అని నేను డిసైడ్ అయిపోయాను మేడం. మీరు కూడా నాకు చాలా సార్లు ధైర్యం చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకు ఏమి ఇచ్చినా అది నేను సరే రుణం కానీ నాకు తీర్చుకోలేను. కనెక్ట్ అయిన మాట ఏంటంటే మేడం, మనం నిజంగా టీం వస్తే అసలు మనం ఇప్పుడు మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. మనం ఫస్ట్ నేర్చుకొని రావాలన్నారు చూసారు, అది నిజంగా 100% నిజం. నేర్చుకోకపోతే అది మనం నేను ఏం చేయలేం. ఈ రోజు టీం అవును వస్తే మేడం, ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నాం. మనం టీం వచ్చి ఎట్లా అవును మేనేజ్ అవును చేయాలో మేడం. అర్థం కావట్లేదు. మన ఇద్దరికి కూడా అదే ప్రాబ్లం ఉంది. మనం ఎస్ నేర్చుకున్నాం ఎస్ మేడం. ఖచ్చితంగా చెయ్యాలి. టీం రాక ఇబ్బంది పడుతున్నాం చాలా మంది. మనకి ఇప్పుడు కదిలిస్తే ఎస్ వందల మంది ఉన్నారు రెడీగా, కానీ మనకి కదిలియడానికి భయం ఎస్ వస్తుంది. కానీ అవును మనం మేడం, మనం నేర్చుకోలేదు. నేర్చుకోవడానికి. ఎస్ మేడం, ఎస్. మనకి ఇంకా ధైర్యం సరిపోవట్లేదు. చాలా ధైర్యం కావాలి. ఏంటో క్యాజువల్ గా తీసుకున్నాము, ఇప్పుడు గట్టిగా పర్సనల్ గా మనం చెయ్యాలి. చేస్తున్నాం కూడా ఆల్రెడీ. ఇది బాగా కనెక్ట్ అయింది, మనం చెయ్యాలి అంతే. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీ మేడం. కోసం చాలా మంది ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ తులసి థ్యాంక్ యూ మేడం. మేడం. యూ. ఓకే, నెక్స్ట్ జాలీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గుడ్ సార్. మార్నింగ్ సుజాత మేడం గారు, మై డియర్ సార్ గ్రాండ్ జాలి సార్, డాటర్, మై డియర్ గ్రాండ్ థ్యాంక్ యూ, డాటర్. థ్యాంక్ యూ. సార్ జాలి సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, నేను ఆల్రెడీ జర్నీలో ఉన్నా, అయినప్పటికీ కూడా మీరు ఇచ్చిన బూస్ట్ ఏంటో తెలుసా, సలహా ఏంటో సార్ తెలుసా, చెప్పండి. ప్రతి ఒక్కరూ తెలుసుకొని నోట్ చేసుకొని పెట్టుకొని జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన సలహా ఇచ్చారమ్మా. మనం సార్ ముందు చెప్పండి. దాన్ని వాడి దాని యొక్క ప్రభావాన్ని తెలుసుకొని ఇతరులకు చెప్పడంలో ఎస్, ధైర్యం వచ్చుద్ది. సెకండ్, అవును సార్, అవును సార్. మీటింగ్లకు పోయిన తర్వాత నేను ఇంక తురువులే అని అనుకొని కొంతమంది పడిపోతారు. అవును సార్, ఎల్లికలు అవును పడిపోతారు, సార్. బోళ్ళ పడిపోతారు. అది కాకుండా మీరు ముందు
లీడర్గా తయారు కావాలంటే ఈ వెస్టేజ్లో ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది. మీరు అవును సార్. తొందరపడి టీముల కోసం పరిగెత్తద్దు, ఐడియల కోసం పరిగెత్తద్దు. మీరు అవును నేర్చుకున్న సార్. తర్వాత మీరు లీడర్ని తయారు చేస్తే అప్పుడు మీరు ఐడియల కోసం పరిగెత్తబల్లా, ఐడియలే మీకోసం పరిగెత్తుతాయి అనే పాయింట్ నాకు ఖచ్చితంగా. హత్తుకుపోయిందమ్మా. వెరీ వెరీ థ్యాంక్స్ అమ్మా. ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దినేష్ గారికి, ఆల్ వెస్టీజీ మెంబర్స్కి థ్యాంక్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జాలే సార్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మాకు ఎనర్జీ ఇస్తుంది సార్, చాలా ఎనర్జీ ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ ఆల్వేస్ వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రామయోగి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామయోగి సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, సుజాత మేడం. గుడ్ మార్నింగ్ రామయోగి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ జర్నీ మాత్రం సూపర్ మేడం. వింటూనే ఉన్నాను. మాకు స్ట్రైక్ జరిగి గోల్ అవుతున్నా కానీ నిన్న మొన్న నేను జాయిన్ అవ్వలేకపోయాను. మీకోసం జాయిన్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ మిమ్మల్ని సార్. థ్యాంక్ సంకల్పంగా యూ థ్యాంక్ భావిస్తున్నాను యూ. కాబట్టి మీ జర్నీ వినాలని చెప్పి ఈ రోజు మీటింగ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఎవరు సార్. ఇంట్లో వాళ్ళు కానీ, అన్న కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, భర్త కానీ ఎవరు వద్దన్నా కానీ వినకుండా అప్పుడనే మాట విని మీరు ముందుకు వెళ్ళడం చాలా బాగా నచ్చింది మేడం మాకు. మీరు చెప్పినట్టు మేడం, థ్యాంక్ యూ. వెనకడుగు వేయకుండా మన అప్పైనర్స్ ఎవరున్నారో వాళ్ళు చెప్పిన మాటలు వింటూ వాళ్ళ అడుగుజాడలు నడిస్తే సక్సెస్ అవుతామనే పాయింట్ చాలా నచ్చింది మేడం నాకు. ఖచ్చితంగా సార్. అది మాత్రం ప్రతి ఒక్కరూ దాన్ని అట్లా చేసిన వాళ్ళు ప్రతి ఎక్కడ ఓడిపోరు సార్. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే దీంట్లో అంత గొప్పతనం ఉంది సార్. నిజాయితీ ఉంది, క్లారిటీ ఉంది. మనం ఏదైనా రాంగ్ చేసేటప్పుడు భయపడాలి సార్. ఇది రైట్ ప్లాట్ఫామ్, మన జీవితాలనే మార్చే అంత గొప్ప ప్లాట్ఫామ్ సార్. దీంట్లో ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు, ఎవరినైనా ఎదిరించవచ్చు సార్ దీనికోసం. అది అవును నాకు మేడం, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. బిజీగా ఉన్నాం, కొంచెం ఏమనుకోకండి మేడం. సార్ ఏమనుకోకండి సార్, కొంచెం. పర్లేదు సార్. ఇప్పుడే మీరు చాలా No problem, sir. మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామయోగి సార్. నెక్స్ట్ సిద్ధు తిరా. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి, మీకు ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం, సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సిద్ధు మేడం. నేను ఇక్కడ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. సిద్ధు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ మన జాలయ్ సార్ చెప్పేశారు నేను దేనికి కరెక్ట్ అయ్యానని. ఆ 4 పాయింట్స్ సార్ చెప్పేశారు ఆల్రెడీ. నాకు తెలిసిన దాని గురించి మిమ్మల్ని నేను చూసినప్పుడు ఎలా ఉన్నారనే దాని ఒక మాటలో చెప్తాను మేడం. అంతే, 2 months బ్యాక్ కందుకూరు 21st యానివర్సరీలో ఫస్ట్ కేక్ కటింగ్ మండే జరిగింది. అవును సార్. అవును అవును, ఆ రోజు నేను అక్కడికి వచ్చాను మేడం, మీటింగ్ వచ్చాను. అదే నా ఫస్ట్ మీటింగ్. ఓకే సార్. అక్కడ ఆ రోజు మీకు మైక్ ఇస్తే జస్ట్ ఒక 2 minutes కూడా మీరు మాట్లాడలేదు. అవును సార్. అవును, నిజంగా అప్పుడు మాట్లాడడం అంటేనే అట్లా ఉన్నింది సార్. ఆనంద్ సార్ మీకు మైక్ ఇస్తే జస్ట్ ఒక 2 minutes కూడా మీరు మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు సార్ అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు మరి మీరు మాట్లాడేది మీరో కాదో నాకు తెలియదు కానీ వండర్ఫుల్ మేడం. చాలా చాలా బాగా మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. ఆ రోజు ఆనంద్ సార్, థ్యాంక్ యూ సార్. ఆ రోజు నాకు నేనే చేంజ్ చేసుకున్నాను సార్. ఆనంద్ సార్ పిలిచి స్టేజ్ పైనకి నేను అప్లాస్ ఎవరు ఇస్తారంటే, నేను మామూలుగా అందరి మీద ఎస్టేజ్ అప్లాస్ తెలిసిన వాళ్ళు ఎవరంటే హ్యాండ్ రైజ్ చేశా. స్టేజ్ మీదకి సార్ పిలుస్తారని అసలు తెలియదు నాకు. సార్ పిలిచి మైక్ ఇచ్చేసరికి నాకు ఒళ్ళంతా షవరింగ్ వచ్చేసింది. కానీ ఆ రోజు డిసైడ్ అయ్యాను సార్. నేను ఆ రోజు కూడా నేను మైక్ లో ఖచ్చితంగా గట్టిగా నిలబడాలి. ఏంటి ఇంతమందిలో నేను మాట్లాడలేకపోయానే, అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇప్పుడు అదేం లేదు సార్. నేను ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. అది కరెక్టా కాకపోయినా సరే నేను మాట్లాడాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్. మాట్లాడుతున్నప్పుడే నాకు ఫ్రీగా ఉంది సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం. అవకాశం వచ్చినప్పుడు మనం తీసుకోవాలి మేడం. అది మంచా చెడు అనేది మనం చూడకూడదు. అది సార్, అది వచ్చిందంటే దాన్ని గట్టిగా పట్టుకొని మనం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేడం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్ నెక్స్ట్ జ్యోతి మేడం కందుకూర్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం, మీకు ఆప్షన్ ఇచ్చాను. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ గా చెప్పారు మేడం మీరైతే మాత్రం. అయితే థ్యాంక్ యూ నాకు మేడం. కనెక్ట్ అయింది ఏంటంటే మేడం, మోర్ మీటింగ్స్. మీరు మీటింగ్స్కి వెళ్ళి చేయింది. అలాగే నాకు కూడా ఎనీ టైం చెప్తుంటారు, మీటింగ్స్కి రా నువ్వు కూడా. నేను అక్క ఇట్లా రాలేనా అంటే, లేదు నువ్వు రావాల్సిందే అని. మీరు ఇచ్చిన ధైర్యం, సపోర్ట్ నాకు నిజంగా మేడం థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ వెస్టేజ్ మనకి మనీ ఒకటి హెల్త్ ని కూడా కాదు మేడం, ఫ్యామిలీని కూడా ఇస్తుంది ఇక్కడ. ఎస్ మేడం, ఫ్యామిలీని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మనం బయటికి వెళ్ళాలని చెయ్యడానికి భయపడుతున్న వాళ్ళకి శక్తిని ఇస్తుంది మేడం. వెస్టేజ్ చాలా గొప్పది మేడం ఇది. ఖచ్చితంగా అవును దీని మేడం, గొప్పతనం తెలుసుకుంటే మాత్రం అది అసలు వదులుకోరు మేడం ఎవరైనా కూడా. ఖచ్చితంగా మేడం. నేను ఇంత క్లిక్ అవడానికి కారణం కూడా అదే మెయిన్. మనీ సంగతి ఎస్ పక్కన పెడితే ఒక ఫ్యామిలీ, మనమంతా వెస్టేజ్ ఫ్యామిలీ. ఎలా క్రాస్ లైన్స్ అయినా కానీ ఎలా అయినా కానీ ఒక అక్క చెల్లెల్లాగా, ఒక తోడబుట్టినోళ్ళలాగా ఒక ఫ్యామిలీని ఇస్తుంది, ఒక బ్రదర్ అన్నల్ని ఇస్తుంది, ఒక చెల్లెల్ని ఇస్తుంది. ఈ వెస్టేజ్ ఫ్యామిలీని ఇస్తుంది కాబట్టి నాకు కనెక్ట్ అయిందల్లా ఇదే మేడం మెయిన్. అవును మేడం, గొప్ప ఫ్యామిలీ మేడం. మన ఎస్టేజ్ లో ఉంటున్న మన మన టీం కానీ మన పక్క వాళ్ళు కానీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఎన్ని ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి మేడం. రిలేషన్ ఉంది, ఆ మంచి కుటుంబం ఉంది, మంచి రక్త సంబంధం లాంటి అన్నలు చెల్లెళ్ళు అక్కలు అందరూ ఉన్నారు దీంట్లో. బయట చాలా కోల్పోతుంటారు అన్నయ్య చెల్లి అక్క అనేవి, కానీ వెస్టేజ్ ఫ్యామిలీలు అన్నీ ఉన్నాయి. ఆ కన్న తల్లిని కూడా ఇస్తుంది మేడం వెస్టేజీ. ఖచ్చితంగా నమ్మిన వాళ్ళకి కన్న తల్లి అనేది ఎప్పటికీ అన్యాయం చేయదు. వెస్టేజ్ కూడా అంతే మేడం, అందరికీ తల్లి లాంటిది. ఇది నాకు అర్థమయ్యేసరికి 8 months పట్టింది మేడం. కానీ ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. నాకు తెలిసిన వరకు చెప్పాను. ఏదైనా కరెక్ట్గా చెప్పలేకపోతే సారీ అందరికీ. థ్యాంక్ యూ జ్యోతి మేడం. మీరు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. అది మీకు ఆ ఫస్ట్ లో కంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి మేడం. మీరు కూడా హార్ట్ఫుల్ గా చేస్తున్నారు, అలాగే చేయండి. ఖచ్చితంగా సక్సెస్ ఉంది. ఎవరు చెప్పినా వినొద్దు. మన ఎస్టేజ్ గొప్పది మేడం, ఖచ్చితంగా గెలుస్తాం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీదేవి జ్యోతి మేడం. మేడం. జ్యోతి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీదేవి మేడం, తన్ని శ్రీదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీదేవి మేడం, తన్నీర్ శ్రీదేవి మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అక్క. చెప్పు దీంట్లో నాన్న చెప్పు. నేను రావడానికి నువ్వే కారణం అక్క. కాకపోతే నేను 4 months ఇంట్లోకి ఎస్, తీసుకున్నాను కానీ నువ్వెంత చెప్పినా నేను వినలేదు. అవునమ్మా, అవునవును. నాకు బయటికి రావడం, అందరితో మాట్లాడడం తెలియదు. సుజాత అక్క, తులసి అక్క అనే నాకు ఇన్స్పిరేషన్ దీంట్లో నిలబడటానికి. 4 months తర్వాత నన్ను చెయ్యి పట్టుకొని మీటింగ్స్ తీసుకొని వెళ్ళి, నువ్వు తెలుసుకో, నువ్వు టీం సంగతి తర్వాత నువ్వైతే తెలుసుకో, టీం అదే వస్తుంది అని చెప్పి ఈరోజు నన్ను నిలబెట్టింది మాత్రం సుజాత అక్కనే. ఆల్మోస్ట్ మన పిల్లల్ని ఎలా అయితే మనం వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళని ఎలా మనం ప్రొటెక్ట్ చేస్తామో, సేమ్ అలాగనే సుజాత అక్క ఈరోజు నన్ను ప్రతి చోటకి తీసుకొని వెళ్ళడం, మళ్ళా తీసుకొని రావడం. ఈరోజు నేను నిలబడ్డానంటే కేవలం సుజాత అక్క వల్లనే, సురేష్ సార్ మాటల వల్లనే. థ్యాంక్ యూ శ్రీదేవి. చాలా గర్వంగా ఉందిరా ఈరోజు నీ మాటలు వింటుంటే నాకు. ఎందుకంటే నా వల్ల నిలబడ్డావని కాదు, నువ్వు బయటికి వచ్చి మాట్లాడమ్మా అంటే నువ్వు పాపం చాలా ఇబ్బంది పడేదానివి. కానీ జూమ్ లో కూడా ఎప్పుడు గుడ్ మార్నింగ్ అన్న చెప్పురా అంటే అసలు ఎప్పుడు అన్మ్యూట్ చేసుకునేదానివి కాదు, మీట్ చేసుకునేదానివి కాదు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా నువ్వు నిలబడమ్మా, ఖచ్చితంగా టీం వస్తుంది, ముందుకు వస్తావు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు తల్లి. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బంగారం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం, ప్లీజ్
ఓకే, నెక్స్ట్ అనుష మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ అనుష మేడం, ప్లీజ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సుజాత మేడం, చాలా బాగా మాట్లాడారు మేడం. మీరు ఫస్ట్ టైం నేను గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు మిమ్మల్ని ఫస్ట్ టైం నేను కందుకూరులో చూసినప్పుడు అసలు మీరు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డారు మేడం. సురేష్ సారు, ఆనంద్ సార్ ఇద్దరు మిమ్మల్ని తేజ్ మీద పిలుస్తా ఉంటే మీరు వెనక్కి వెళ్తా ఉన్నారు. మళ్ళీ అలాంటిది మేడం ఇప్పుడు మీరు అసలు ఇంత బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం, అసలు ఎక్సలెంట్ గా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పిన మాటలు ఏంటంటే మేడం, ఎక్కువగా మనకి ఒక మీటింగ్ కి అర మీటింగ్ కి వెళ్ళి నాకు తెలిసిందిలే నాకు అంతా వచ్చలే అని కాకుండా మనకి అవును తెలియని మేడం. కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియవు. ఇంకా అవి Yes, తెలుసుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలంటే మీటింగ్కి వెళ్ళాలి మేడం. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది మేడం నాకు. మనకి ఖచ్చితంగా ముందు మేడం. మనకి మీటింగ్స్ లో ఓకే ఓకే చెప్పండి. మనం ముందు మీటింగ్కి వెళ్తే మనకి అర్థమైంది. ముందు మనం వాడి మనకు బాగున్నాయంటే మనం చాలా డేర్ గా కాన్ఫిడెన్స్ గా మనం పక్కన వాళ్ళకి ఎస్ చెప్తాం మేడం. మనం ముందు అవి వాడి మనం వాళ్ళకి చెప్పి మనం మన టీం మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో అసలు ముందు మనం బాగా నిలబడాలంటే మీటింగ్కి వెళ్ళాలి. మీటింగ్కి వెళ్తే మనం నేర్చుకుంటాం. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ ఫేస్ చేసుకొని ముందుకు వెళ్ళారు మేడం. అలాగే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం, ముందుకెళ్ళాలి అని మనం డిసైడ్ అయితే వెళ్ళగలం మేడం. అది ఎంత పెద్దదైనా మనం డిసైడ్ అయినప్పుడు మనకి చిన్నదే మేడం. వెస్టేజ్ ఫ్యామిలీ చాలా గొప్పది మేడం. ముందుకెళ్ళిన ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి మేడం, ఖచ్చితంగా ఓకే చేసుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ నేను కూడా థ్యాంక్ అలాగే యూ. నిలబడి మీయాలే వచ్చి నేను కూడా జూమ్ ఇవ్వాలనుకుంటున్నాను మేడం. నేను కూడా అలా చేయాలంటే మీటింగ్ ఖచ్చితంగా రావాలి. మేడం, ఖచ్చితంగా రండి మేడం, రండి, ఖచ్చితంగా రండి. ప్రతి ఒక్కరూ ఇవ్వగలరు మేడం, ప్రతి ఒక్కరు. అదే ఫస్ట్ లో మీరు చెప్పారు కదా నా గురించి, నేను కూడా అలాగే ఉండేదాన్ని మేడం. మాట్లాడాలన్నా మీటింగ్స్ లో 10 మందిలో లేపుతారేమో, అమ్మో లేపకుండా ఉంటే బాగుండు అనిపించేది మేడం. కానీ ఇప్పుడు అదేం లేదు మేడం, డిసైడ్ అయిపోయాను, ఎక్కడైనా మాట్లాడతాను డేర్గా. అసలు నేను డిసైడ్ అయినప్పుడే నాకు ఇంత ధైర్యం వచ్చింది మేడం. మీరు కూడా డిసైడ్ అవ్వండి, ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ డిసైడ్ మేడం. అవుతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుష మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ మేడం. మమతా జ్యోతి మేడం టీం ప్లీజ్, మమతా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మమతా మేడం, జ్యోతి మేడం టీం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా బ్లాస్ట్ అయింది మేడం, చాలా బాగుంది సెక్షన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను కరెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో నుంచి వెళ్ళాలంటే కొంచెం గిల్టీగానే ఉంటది. కానీ ఆ అవును ధైర్యం మేడం, తెచ్చుకొని ముందుకు రావడమే మన సక్సెస్ కి అని తొలి విజయం అనుకుంటున్నాను. మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ నాకు యూ మేడం. మాట్లాడాలంటే చాలా భయం మేడం. నేను కూడా ఇప్పుడిప్పుడే కొంచెం ఏ, ఇలా మాట్లాడుతున్నాను, నాకు చాలా భయం. ఏం పర్లేదు మేడం, రండి. అందరం అవి ఫేస్ చేసిన వాళ్ళమే మేడం. నేను కూడా మొన్నటి దాకా అసలు ఓపెన్ అవ్వాలంటే మాట్లాడాలంటే ఇబ్బంది పడతా ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను హైదరాబాద్ బూట్ క్యాంప్కి వెళ్ళానో అప్పుడే డిసైడ్ అయ్యాను మేడం, మాట్లాడాలి, ముందుకు రావాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టింది మేడం నేను డిసైడ్ అయ్యి మాట్లాడడానికి జూమ్లో. అప్పటి నుంచి సార్ వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, కానీ ధైర్యం చేసుకొని నిన్న సార్ అడగంలోనే నేను మాట్లాడతాను సార్, నేను ఇస్తాను, అది ఏదైనా ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరే చూసుకోండి అని చెప్పి నేను ధైర్యంగా సురేష్ సార్కి చెప్పాను. సార్ వాడు గర్వంగా ఫీల్ అయ్యి ఇవ్వండి మేడం, ఏం పర్లేదు ఇవ్వండి అని చెప్పారు. అందరూ మీరు కూడా అలాగే మాట్లాడాలి మేడం, అలా మాట్లాడితేనే మనకి ధైర్యం వస్తుంది. ఒకసారి 2 సార్లు మాట్లాడినప్పుడు మూడోసారి కరెక్ట్గా మాట్లాడతాం. ఏం పర్లేదు ఇవ్వండి, ధైర్యంగా మాట్లాడండి మీరు కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇలాగా నేను కూడా ధైర్యంగా మాట్లాడాలని ట్రై చేస్తా మేడం. ఖచ్చితంగా మేడం మాట్లాడగలరు మీరు, మీ వాయిస్ లో చాలా బాగుంది, మీరు కూడా మాట్లాడగలరు, మాట్లాడండి. ఏం పర్లేదు మేడం, భయపడొద్దు. అసలు భయపడితే మనం గెలవలేం మేడం. అది ఫస్ట్ మనం ఎప్పుడైతే ధైర్యంగా మనం ప్రతి ఒక్కటి మాట్లాడగలుగుతాం అప్పుడు ఖచ్చితంగా విజయం మన పక్కనే ఉన్నట్టే మేడం. అది నాకు నేను ఇంకా అర్థమైంది మేడం. నేర్చుకొని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను మేడం. ఇంకా నేర్చుకోవాలి ఓకే మేడం. మేడం. నేను కొంచెం
నేర్చుకోవడం తక్కువ, ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మమతా మేడం, వెరీ గుడ్ స్పీచ్. ఓకే, నెక్స్ట్ శ్రావణి మేడం, ధనలక్ష్మి మేడం టీం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రావణి మేడం, ధనలక్ష్మి మేడం టీం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ సుజాత్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ నాకు మార్నింగ్ మేడం. కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, మనం హోమ్ మీటింగ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఎస్టేజ్ ప్లాట్ఫామ్ లో 24 క్వశ్చన్లు అడుగుతారని చెప్పారు మేడం. వాటికి ఆన్సర్స్ నేర్చుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం, ఎక్కడికైనా చెప్పగలం మేడం. మనం మీటింగ్స్ కి వెళ్ళి ఇలాగే నేర్చుకొని ముందుకు వెళ్ళాలని నాకు అనుకుంటున్నాను మేడం. ఈ పాయింట్ నాకు కనెక్ట్ అయింది మేడం. మీరు అనుకున్న గోల్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రావణి మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ. కొల్ల శిరీష మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నాకు మీ దగ్గర నుంచి కనెక్ట్ అయింది మేడం. నిలబడాలి, మీటింగ్స్ రావాలి, ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఇంకొకటి మేడం, నేను హార్ట్ఫుల్ గా చెప్తాను. నేను మళ్ళీ అనేది ఈ రోజు ఇక్కడికి వచ్చి దీంట్లో నేను నిలబడి గట్టిగా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నానంటే దానికి కారణం మీరు. ఒక విధంగా మీరు అలా ఏం లేదు మేడం. మీరు కూడా మంచి లీడర్, మంచి స్కిల్స్ ఉన్నాయి మేడం మీ దగ్గర. మేడం, ఆ రోజు లీడర్స్ మీటింగ్ పెట్టి మీరు పిలువబట్టి మళ్ళీ నేను వచ్చి, తులసి మేడం మీరు పిలువబట్టి మళ్ళీ నేను వచ్చి నిలబడి ఈ రోజు నేను మళ్ళీ లేదు నేను నేర్చుకుంటాను, నేను ఉంటాను అని ఈ రోజు ధైర్యంగా నేను నిలబడగలిగానంటే దానికి కారణం మాత్రం మీరే. ఎప్పటికీ నేను అది మర్చిపోలేను. ఇంకా ఉన్నారండి నాకు నేను మర్చిపోలేని వ్యక్తులు. అది ఒక్కోటి వస్తానే ఉంటుంది. అది జీవితంలో మర్చిపోలేమండి. మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళని అనేది ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేం. వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. శిరీష మేడం, మీరు ఖచ్చితంగా మంచి లీడర్ మేడం. మాకంటే కూడా చదువుకున్నారు, మంచి స్కిల్స్ ఉన్నాయి, వాయిస్ ఉంది. మీరు గొప్ప లీడర్ అవుతారు మేడం. హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు గొప్ప లీడరు. అసలు మీరు నిలబడితే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది మేడం. మీరు నిలబడండి. ఇప్పుడు బాగా వర్క్ చేస్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. అసలు మీరు అలా ఏం ఫీల్ అవ్వద్దు మేడం. ముందుకి ధైర్యంగా వెళ్దాం, అందరం కలిసి చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం శిరీష మేడం. లేదు ఖచ్చితంగా కలిసే వెళ్దాం మేడం. కష్టమైన నష్టమైనా కానీ ఎట్లయినా కానీ ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాం. మా అప్లైనర్ మీరు చెప్పారు కదా, అప్లైనర్ చెప్పింది ఫాలో అవ్వండి. ఇప్పుడు అప్లైనర్ ఏది చెప్తే అది ఫాలో వెళ్ళిపోవటమే నిర్ణయించుకున్నాం మేడం. నిర్ణయించుకొని ముందుకు దిగేసాం. అది మీకు ఆల్రెడీ మీ సక్సెస్ మీ పక్కనే ఉంది మేడం. ఇంకెక్కడో లేదు. మీరు ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో మీ సక్సెస్ మీ పక్కకే వచ్చేసింది. మీరు అప్పుడు కొంచెం నెగిటివ్ గా ఉన్నారు, అన్ని చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు చక్కగా మీటింగ్స్ కి వస్తున్నారు, మన క్లారిటీగా ఉన్నారు, చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు గెలుస్తారు మేడం. ధైర్యంగా నిలబడండి, ముందుకు రండి. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, అందరికీ వస్తాయి మేడం. నా ఫ్యామిలీలో కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు నేను నిలబడ్డాను, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే కేవలం మన అప్లైనర్స్ కి మనం ఎంత చెప్పినా తక్కువే మేడం. నాకు ఏ ఫ్యామిలీ లేని సపోర్ట్ మన అప్లైనర్లు, వాళ్ళు పెద్ద ఫ్యామిలీ నాకు ఈ రోజు ఫ్యామిలీ అంటే నేను ఖచ్చితంగా మన అప్లైనర్స్ అనే చెప్తాను ధైర్యంగా. ఈ రోజు నన్ను నిలబెట్టడానికి, ఇంత ధైర్యంగా నేను మాట్లాడడానికి కారణం మన అప్లైనర్సే మేడం. అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మన అప్లైనర్స్ మాట ఎప్పుడు విన్నా మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేడం. మీరు కూడా ఇప్పుడు చక్కగా వింటున్నారు, ఫీల్డ్కి వస్తున్నారు, మీరు కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారు. మీ సక్సెస్ మీ పక్కనే ఉంది శిరీష మేడం. థ్యాంక్ యూ మేడం. మాత్రం 100% మేడం. మన అప్లైనర్ ఎప్పుడూ ఒక ఫ్యామిలీ కన్నా ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా ఇస్తానంటే అప్లైనర్కే ఇస్తానండి. అప్లైనర్ మనల్ని అంత బాగా తీసుకొని పోగలుగుతున్నారు. మనం కొంత ఇబ్బంది పెట్టినా కానీ లాక్కొని వచ్చేస్తారు అప్లైనర్. అవును మేడం. మన తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు అనేది తొందరగా అవ్వలేకపోవచ్చు. ఏదైనా విషయం చెప్తే మన అప్లైనర్ మాత్రం ఎమ్మటే స్పందిస్తారు మేడం. అంత బంధం అనేది మన అప్లైనర్స్ ఎస్టేజ్ ఫ్యామిలీలో ఉంది. నేను చూసాను మేడం. అది మన అప్లైనర్స్ కి మన మన లీడర్స్ అందరికి ఎంత చెప్పినా తక్కువే మేడం. అవును శిరీష మేడం, ధైర్యంగా రండి.
రండి అందరం చేసుకుందాం, అందరం ముందుకు వెళ్దాం, అందరం సక్సెస్ అవుదాం. వేస్టేజ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క ఆడబిడ్డ అందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు ఈరోజు అయితే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ప్రసన్న మేడం అమరనేని మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ప్రసన్న మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్ మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను నీ జూమ్ అంటే నాకు అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉన్నానంటే అంత ఎగ్జైటింగ్ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. నీ పాయింట్ అది కాదు, మనము ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎంత మన గుర్తింపు అనేది ఎక్కడా లేదు. అవును మేడం. మీరు అన్నట్టు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా మన పేరు వినిపిస్తుంది అంటే ఆ గుర్తింపు అంతా మన అప్పలైనది, మన మంటలది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం, నా ఎక్కడైనా నేను ఎవరి దగ్గర ఇంతకుముందు మాట్లాడేటప్పుడు నా తప్పు లేకుండా ఎవరన్నా ఎందుకు అన్నారు ఏందని ఫీల్ అయ్యేదాన్ని. వెమ్మటే అయ్యి వాళ్ళని అడిగేసేదాన్ని. కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత సురేష్ సారు, ప్రసాద్ సారు, ఆనంద్ సార్ అయినా, రవి సార్ అయినా, దినేష్ సార్ అయినా మాట్లాడిన మాటలను బట్టి, మీటింగ్ లో విన్నదాన్ని బట్టి, ప్రతి మీటింగ్ ఎందుకు అంటే ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత తెలుసుకొని ముందుకు ఫీల్డ్కి వెళ్ళొచ్చు అనే దాన్ని అర్థమైంది మేడం. మీటింగ్ టు మీటింగ్ అనే మాట బాగా కనెక్ట్ అయింది. ఎస్ మేడం, ఎస్. మీరు చెప్పారు ఏదో ఒకటి మేడం, ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది మేడం. ఒక్కొక్క లీడర్ మాట ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి మీటింగ్ మనకి ఇంపార్టెంటే మేడం. ఏదో ఒకటి నేర్చుకుంటాము. మనం మీటింగ్స్ ఎందుకు అనుకున్నంత వరకు మనము సక్సెస్ అవ్వలేము మేడం. ఎప్పుడైతే మనం మీటింగ్స్ లో ఏముంది, ఈ రోజు మీటింగ్ లో ఏం తెలిసిద్దో అని ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా మనం మీటింగ్కి వెళ్తామో ఎగ్జాక్ట్మెంట్ తో, ఖచ్చితంగా మనం అప్పుడు గెలిచినట్టే మేడం. ఒక్క మీటింగ్కి వచ్చి 2 మీటింగ్లకు వచ్చి ఎవరైనా అంటే సపోజ్ చెప్తున్నాను, తప్పుగా అనుకోద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అన్ని తెలుసు కదా అని అనుకుంటే మేము 20 మీటింగ్కి వెళ్ళి ఉంటాం. మాకైతే ఒక్క పావలా బిళ్ళ కూడా, అనా పైసా బేడ కూడా మాకైతే తెలియట్లేదు ఇప్పటికి. టీం వస్తుంది తీసుకోవాలంటే మీటింగ్ టు మీటింగ్ తెలుసుకొని ఒక లీడర్ లాగా ఎదిగి ఇక్కడ మనీ రన్ తీసుకోవాలి అంటే కంపల్సరిగా మీటింగ్కి వెళ్ళాలి. అక్కడ ఉన్న పాయింట్ తీసుకోవాలి. నీవు చెప్పే సర్కిల్లోనే కరెక్ట్ చెప్తున్నానా లేదా అనేది మనం తెలుసుకుంటేనే మనం అవతల చెప్పగలం. నాకు ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుజాత మేడం. ఇలాగే మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని చెప్పి, త్వరలోనే మీ గోల్ రీచ్ అయ్యి సక్సెస్ తీసుకోవాలి, ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంఎస్ఆర్ అసోసియేషన్ ద్వారా, నా ద్వారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. నెక్స్ట్ ప్రసాద్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ లో ఇంత ఎంత ఎక్సైట్మెంట్ అంటే నిజంగానే ఇప్పుడు చాలా మంది లీడర్స్ చెప్పినట్టు స్టార్టింగ్ మిమ్మల్ని చూసిన దానికి ఇప్పుడు దానికి ఒక శివంగిలా తయారయ్యారు. సూపర్ సూపర్, చాలా హ్యాపీ. వీళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా చేస్తారో ఏమో, కనీసం నోట్లోంచి మాట రావట్లేదు, ఎప్పటికి కాస్త ముందుకు వస్తారు, ఎట్లా అయ్యిందని అప్పుడు చాలా సార్లు అనుకునేవాడిని. బట్ మీ అందరూ మాటలే మమ్మల్ని మార్చాయి సార్. మీ అందరూ మాటలు వల్ల మేము చాలా చేంజ్ అయ్యాం సార్. చాలా సార్లు మంచి మాటలు చెప్పారు మీరు మాకు. మీ మాటలు, ఒక్కొక్కరు మాటలు మమ్మల్ని మార్చాయి సార్. ప్రసాద్ సార్ చాలా గొప్ప లీడర్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి మాకు కూడా గుర్తు చేశారు మేడం, ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, ఇంకా చాలా ఉంది అనేది.
ఎవరికి వాళ్ళకి మళ్ళీ రిమైండ్ చేసేలాగా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. శబాష్, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి సార్. చాలా 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 మంచి మాటలు చెప్పారు మీరు. మీ మాటలు కూడా నాకు చాలా కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు అందరం కలిసి దీంతో పోరాడాలి, గెలవాలి. గెలవాలి అంతే, ఇంకా ఎస్ వేరే సార్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, గెలవాలి, గెలుస్తాము అంతే. సూపర్ సూపర్. అసలు వాళ్ళ ఫీడ్బ్యాక్ నీ కిందకి స్క్రోల్ చేస్తుంటే వెళ్తానే ఉంది, హ్యాండ్ రైజ్ ఇచ్చినది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం కదా, ఎలా మాట్లాడతానో అనుకున్నాను సార్. ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఏమైనా లేదు ఉంటే ఈసారి ఖచ్చితంగా సరి చేసుకొని మాట్లాడతాను. లీడరు ఎంత స్ట్రాంగ్ గా చెప్పగలిగారో అంత స్ట్రాంగ్ గా చెప్పారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దినేష్ సార్ మ్యూట్ లో ఉన్నారు. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను అడ్మిట్ చేసుకోకుండా నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కమల్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కమల్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ స్పీచ్ నాకు చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంతా బాగానే. మేము కూడా కొత్తగా మీ తులసి మేడం మీ ఆధ్వర్యంలో చేరాము. మాకు మీటింగ్లో వచ్చే కొంచెం కనెక్ట్ అయ్యాము ఈ స్టేజీకి. థ్యాంక్ యూ సార్. మీరు జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే చాలా యాక్టివ్గా చేస్తున్నారు సార్. మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాము. ఇలాకి రావాలని, ముందుకెళ్ళాలని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్, మన టీం మొత్తము. సురేష్ సార్, దినేష్ సార్ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క చెప్పే విధానాన్ని బట్టి మనం కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలని పూర్తిగా డిసైడ్ అయ్యాం మేడం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎక్కడైనా ఎంత రిస్క్ పడకుండా వచ్చి మాకు కొన్ని సలహాలు ఇస్తున్నందుకు ఆయనకు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్ సార్. ఓకే మేడం, మీరన్నీ థ్యాంక్ యూ. ఓకే మేడం. కానీ ఓకే సార్. నెక్స్ట్ శంకర్ సార్ ఫ్రమ్ పొదిలి, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం సుజాత మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ మేడం. ఈరోజు అసలు అల్లాడిచ్చారు. ఇందాక ప్రసాద్ సార్ అన్నట్టు లేడీ సివింగ్ లాగా దూకేశారు జూమ్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చూసినప్పుడు అంటే మైసూర్ ట్రైనింగ్ లో మీరు కొంచెం నాకు పరిచయం అయ్యారు. మైసూర్లో చూసినప్పుడు మీరున్న విధానానికి, తర్వాత కందుకూరు మీటింగ్ లో చూసినప్పుడు ఉన్నదానికి ఇప్పటికి కంప్లీట్లీ అసలు 100% ఆపోజిట్ ఉన్నారు. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, మేడం ఏంటి అసలు ఏం మాట్లాడలేదు పాపం, అంత భయపడుతున్నారు. ఎప్పుడు చూసినా పాపం మీరు తులసి మేడం వెనకాలే ఉండేవాళ్ళు, తులసి మేడం వెనకాలే ఉండేవాళ్ళు. మేడం లేకుండా ఎక్కడికి కనీసం పక్క కూడా వచ్చేవాళ్ళు కాదు. నేను అనుకున్నా ఇలాంటి బిజినెస్ లో మేడం ఇంత ఇదిగా ఉన్నారే, ఎలా సక్సెస్ అవుతారా అనుకున్నాను. కానీ సంథింగ్ ఏదో మిమ్మల్ని మార్చేసింది. అసలు మీరు ఎంత ఎక్సలెంట్ గా ఈ రోజు ఎంత ఎక్సలెంట్ గా మీరు ఈ రోజు జూమ్ ఇచ్చారంటే, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్, లేకపోతే ఎన్నో కనీసం ఒక 50-100 జూమ్స్ ఇచ్చినటువంటి లీడర్స్ ఎంత ప్రొఫెషనల్ గా మాట్లాడతారో అంత ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నారు. చాలా బాగా నచ్చింది మేడం. నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, దీంట్లో ఏ లీడర్ అయినా కూడా సక్సెస్ అవ్వాలంటే ముందు డిసైడ్ అవ్వాలా. ఫస్ట్ ట్రై చేయటం, చూద్దాం, చేద్దాం అని కాదు. ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మనం ఏదైతే డిసైడ్ అవుతామో ఆ ధైర్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తుందని ఈరోజు మీ జూమ్ సెషన్ ద్వారా నాకు అర్థమైంది. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సో మీరు ఇలాగే ఇంకా కొన్ని జూమ్స్ ఇస్తూ మా కోసం, తర్వాత మీ టీంకి కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలని, తర్వాత మీ ఫ్యూచర్లో మీరు అనుకున్న గోల్స్ అన్ని 100% నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చల్లా మల్లికార్జున్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. చల్లా మల్లికార్జున్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి.
చల్లా మల్లికార్జున్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ సార్ చేసుకోండి. సార్ దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లికార్జున్ సార్, చెప్పండి. సుజాత మేడం గుడ్ మార్నింగ్. మల్లికార్జున్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు వేరే లెవెల్ మేడం. ఈ రోజు మామూలుగా నేను ఆ రోజు వచ్చి శ్రీరామనవమి రోజు వచ్చిన సుజాతకి ఇప్పుడు సుజాత మేడంకి ఎంత తేడా వచ్చిందంటే బోల్ట్లో ఒక్కొక్క బోల్ట్ బిగిచ్చేసి పట్టాలు ఎక్కిచ్చారు మేడం బండి. ఇంక స్పీడ్ అనేది నీ ఇష్టం మేడం. థ్యాంక్ యూ అసలు సార్, థ్యాంక్ నీకు యూ. ఇంట్లో వినకపోవటం అంటే అది వింటారు మేడం. ప్రతి ఎక్కడ ఉండే సమస్య అది. అందరూ ఫేస్ చేసిన వాళ్ళమే అది. వాళ్ళకి ఏదంటే ఏదో జరుగుద్ది, వీళ్ళు మైనస్ అవుతారని ఒక భయం తప్పితే ఏరే రకంగా ఏం కాదు మేడం. అవును సార్, అది కాకపోతే అది నిజమే మనం సార్. ఏ విధంగా కన్విన్స్ చేసుకోవాలి అది మన మనస్సాక్షికి తెలుసు మేడం. అవును సార్, అవునవును. ముందర పట్టు మనం నేర్చుకుంటే గానీ మనం టీం అనేది మాత్రం అది 100% కనెక్ట్ అయింది మేడం. మేము అందరికి కూడా నేను ఈ రోజు నుంచి కూడా జూమ్ నిన్న సార్ అడిగితే సార్ అడిగిన టాంచి 2 గంటలు ఆలోచించాను మేడం. ఫెయిల్ అవుతాం. ఈరోజు సుజాత మేడం చెప్పినాక మనం ఎందుకు చెప్పకూడదనే థాట్ వచ్చేసింది మేడం. ఖచ్చితంగా సార్ చెప్పండి. ప్రతి ఒక్కరూ చెప్పొచ్చు. అదే సార్ మనము ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో. నేను పోయినసారి కూడా సార్ వాళ్ళు సరే అడిగారు సార్ జూమ్ ఇవ్వండి అని, అప్పుడు అవునవునవునవును భయపడ్డాను. మేడం. సార్ ఇప్పుడు నిన్న సురేష్ సార్ కాల్ చేసి మేడం రేపు మీరు జూమ్ ఇవ్వండి ఇవ్వాలి అంటే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు సార్. సరే సార్ ఇస్తాను అని చెప్పాను. అంత ధైర్యం అవునవునవును మేడం. వచ్చింది సార్. అది మన అప్లైనర్స్ వల్లే నాకు ఈ ధైర్యం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా థ్యాంక్ యూ చాలా సార్. చాలా ఈరోజు జూమ్ ఎంత సక్సెస్ అయిందంటే ఫస్ట్ టైము అన్నట్టే లేదు మేడం అసలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, మేడం. థ్యాంక్ యూ. కేవలం మీ కాన్ఫిడెన్స్ వల్లే మేడం ఈ రోజు చాలా బాగా వచ్చింది మీటింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దినేష్ సార్. ఇదంతా మీరు నేర్పించిందే సార్ మాకు. మీరు చాలా ఓపిగ్గా మాకు నేర్పించారు, మమ్మల్ని భరించారు. అసలు శోభా మేడం అయితే మమ్మల్ని ఒక తల్లి కంటే ఎక్కువగా భరించింది మేడం. మమ్మల్ని ఇద్దరిని చాలా సార్లు మారం చేసేవాళ్ళము, కానీ మమ్మల్ని మార్చింది. మమ్మల్ని ఇలా నిలబెట్టిందంటే మా మేడం. ఆమె గొప్పతనం మేము ఎప్పటికీ మర్చిపోలేము. చాలా అసలు పిల్లల కంటే ఎక్కువగా మంచి మాటలు చెప్పి మీ సక్సెస్ అవుతారమ్మా, మీరు నిలబడండి, మంచి ఫ్యూచర్ ఉంది దీంట్లో అని చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. మేడంకి మేము ఏం చేసినా తక్కువే. మాకు ఆమె గురుమాత. ఆమె ఇంక మేమేం చెప్పలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఆనంద్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఆనంద్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. అవకాశం లేట్గా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే అంతమందికి ఇవాళ క్యాండిడేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు మేడం. సుజాత మేడం మామూలుగా అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇవ్వండి 25 మంది ఇచ్చారు సార్ ఫీడ్బ్యాక్ కోసం హ్యాండ్ రైజ్. అట్లా ఫస్ట్ తయారు టైం. చేశారు దినేష్ సార్. మీరు ఒక మిసైల్ని తయారు చేశారు. అయితే నేను ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాలనేది ఎవరికంటే శోభా మేడం. మిమ్మల్ని ఎస్ లేడీస్ సార్. ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండేటువంటి మైండ్ సెట్ నుంచి బయటికి రావడానికి చాలా మోటివేట్ చేసి అంతకంటే ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఇది తర్వాత చాలా 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 మీరు అంటే ఎంత ధైర్యాన్ని ఇచ్చినా ఏమైనా డిసైడ్ అవ్వాల్సింది మనమే. సో మీరు డిసైడ్ అవును అయ్యి సార్. ప్రతి ఒక్కరు మేడం ఇక్కడ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లేడీ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు మన మైండ్ సెట్స్ వేరే. ఇంతకుముందు మనకి ఎవరు కూడా ఎంకరేజ్మెంట్ ఎవరు. ఒక్కటే నువ్వు ఎందుకు బయటికి ఎస్ వెళ్తున్నావు, సార్. ఆడపిల్లలు, మన ఇళ్ళలో ఈ ఎస్ సార్. అలవాట్లు లేవు, మన చుట్టుపక్కల ఎవరైనా అవును ఏమైనా సార్. అనుకుంటారు. ఈ మైండ్ ఫీడ్బ్యాక్ ఇటువంటి ఫీడింగ్ ఇవ్వటం వల్ల మన మైండ్లో ఏముంటుంది, నిజమే కదా నేను ఆడపిల్లని బయటికి వెళ్తే ఏమనుకుంటారు. ఏమనుకున్నా మన జీవితం మారదు. ఎవరేమనుకున్నా మన ఆపదలు ఎవరు ఒక్క రూపాయి ఎవరు. అది మీరు అవును డిసైడ్ సార్, అయ్యారు కాబట్టి ఖచ్చితంగా. శోభా మేడం మోటివేషన్ పనిచేసింది, దినేష్ సార్ క్లారిటీ సపోర్ట్ పనిచేసింది, లీడర్స్ చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మీరు తీసుకున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ ఎస్ చేశారు. సార్. చాలా తక్కువ టైంలో మేడం నాకు చెక్కు ఇవన్నీ టీం పక్కన పెడితే నిజంగా మీరు ఇవాళ ఒక గ్రేట్, చాలా సీనియర్ స్పీచ్ ఎలా ఉంటుందో అలా ఉంది మీది. నేను చాలా మొత్తం విన్నా మీ స్పీచ్. మామూలుగా అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సుజాత మేడం ఆమెను ఏమన్నట్టుంది. సో ఆల్ ది బెస్ట్ మేడం. మీరు థ్యాంక్ చెప్పిన యూ సార్. దాంట్లో ఒక్క మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే మీటింగ్స్.
టీం కోసం కాదు, ఎస్ నా సార్. కోసం ఎన్ని మీటింగ్స్కి వెళ్తే నా మైండ్ సెట్ మారుతా ఉంది. రెండోది, ఎస్ సార్. ఇంట్లో మనం చేసే పని, ఇది ఒక్కటే గమనించండి ప్రతి ఒక్క లీడరు, నేను కూడా గమనించిన విషయం, నేను చేసే పని రైటా రాంగా? ఎస్ రైట్, మంచి పని, నా పిల్లల భవిష్యత్తు మారిద్ది, అది డిసైడ్ మైండ్లో ఉంటే మనం ఎవరేమన్నా ముందుకెళ్తాం. మనకే క్లారిటీ లేక మనమే నెగిటివ్లో ఉండి, అవునా పక్కింటి వాళ్ళు చెప్పారు నేను ఆడపిల్లను కదా బయట తిరుగుతున్నానా అనే ఫీల్ ఉంటే ఏం చేయలేం. సో మీరు అదిగో అది మైండ్లో పెట్టుకొని, నేను చేసేది మంచి పని, మా హస్బెండ్కి నచ్చ చెప్పొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా గెలవాలి, గెలిచిన తర్వాత వాళ్ళే వచ్చి సూపర్ అని అప్రిషియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు డిసైడ్ అయితే జరిగినాయి. ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్ మీ సార్. మీ ఫ్రెండ్స్, థ్యాంక్ మీ యూ సార్. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా ఇలానే ముందుకెళ్తూ నేను ఇంకో రిక్వెస్ట్ చేయొచ్చు, మీ అప్లైనర్ తులసి మేడం ముందుగా జూమ్ మాట్లాడతారు అనుకున్నాము, కానీ మీ అప్లైనర్ కూడా ధైర్యాన్ని ఇచ్చారు మీరు. నెక్స్ట్ మేడం టెస్ట్ మనకి, ఎందుకంటే మేడం ఆ, మీరు మీ మాటలు చాలా మంది ధైర్యాన్ని ఇచ్చినాయి ఇవాళ. కాబట్టి అందరూ థ్యాంక్ యూ సార్. మాట్లాడాలి, ఈ టీం ఆ టీం అని ఏం లేదు, అందరూ యూఆర్ ఫ్యామిలీ, కలిసి ముందుకెళ్దాం. ఎస్ ఆల్ ది సార్. బెస్ట్, విష్ యూ వెల్త్ మేడం. త్వరగా మీరు సక్సెస్ అయ్యి మంచి చెక్ తీసుకోవాలని నా సైన్స్ హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రెండోది థ్యాంక్ యూ ఇంకొక ఆనంద్ విషయం సార్. చెప్పాలి, ముందు ముందు జూమ్ మీరు ఒక్కడే లీడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ హోస్ట్ స్పీకరు అన్నీ మీరే చాలా చెప్పేస్తున్నారు, చాలా నాకు బాగా అనిపించింది. ఖచ్చితంగా చేస్తాను సార్. మీరు ఏం చెప్పినా నేను రెడీ సార్ చేయడానికి. ఏమైనా చేస్తాను. నేను డిసైడ్ అయిపోయాను అంతే. నేను మీరు ఇలా చేయండి అని మీరు అప్లైనర్స్, మన లీడర్స్ ఎవరు చెప్పినా నేను తీసుకుంటాను సార్. ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సూపర్ సార్, సూపర్ మేడం. నాకు తెలియని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన కొండేపల్లి మంచి లీడింగ్ లీడర్ మేడం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. 1 సెకండ్, లీడర్స్ థ్యాంక్ ఇంకా యూ ఉన్నారు సార్. కాబట్టి థ్యాంక్ యూ దినేష్ సార్, అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. 1 సెకండ్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. నెక్స్ట్ భాగ్యలక్ష్మి మేడం, కే భాగ్యలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుజాత్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది మేడం. చెప్పాను ఇంతవరకు ఇవ్వలేదు. మీ దాంట్లో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం మాట్లాడాలంటే భయం, అమ్మ ఫస్ట్ లో కూర్చోవాలంటే భయం, ఇవ్వండి కానీ భయం భయం అని అట్లాగే ఉండిపోయా. కానీ మీ మాటలు విన్న తర్వాత నేను ఈ భయం తీసేసుకోవాలి, నేను కూడా మీలాగా జూమ్ ఇవ్వాలి, మీలాగా మాట్లాడాలి అనేది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, మీరు చాలా బాగా కలుపుకొని వెళ్తారు మేడం ఎవరినైనా. నేను ఒంటరిగా థ్యాంక్ యూ ఉన్నా మేడం. కూడా, నాయన రావడానికి కొంచెం ఆలస్యం అయినా కూడా మీరు కలుపుకొని నేను వచ్చే వరకు వెయిట్ చేసి కూడా నన్ను తీసుకొని వెళ్తా ఉంటారు మేడం. మీరు కానీ తులసి మేడం కానీ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి మేడం. మీరు కూడా మంచి లీడరు. మీరు కూడా ఫాస్ట్ గా వస్తున్నారు, ప్రతి మీటింగ్ వస్తున్నారు, బాగా చక్కగా నేర్చుకుంటున్నారు. నేను లీడర్ మీరు అవ్వలేదు మేడం, ఇప్పుడిప్పుడు అవుతున్నాను. అది లీడర్ లేదు అవుతున్నానంటే లేదు ఫస్ట్ మేడం. ఆఫ్ ఆల్ మీరు తులసి మేడం చేసిన సపోర్ట్ ఏంటి మేడం. ఖచ్చితంగా మేడం, ఒకరికొకరు మీరు నా ఏం వెంట లేదు ఉండబట్టే మేడం. నేను చాలా వరకు ముందుకు వస్తున్నాను మేడం, లేకపోతే ఎక్కడ ఉంటాం ఉండిపోయేదాన్ని. మేడం. మీరిద్దరు మీరే సపోర్ట్ కాదు, చేయబట్టి నేను అందరూ చాలా ముందుకు వచ్చేది. ఖచ్చితంగా మేడం. అందరి సపోర్ట్, మన అప్లైనర్ సపోర్ట్ అంతా మనం కలిసి చేసుకుందాం మేడం. హ్యాపీగా రండి, ధైర్యంగా రండి. మనం గొప్ప కంపెనీలో ఉంటున్నాము, భయపడాల్సిన అవసరం ఏం లేదు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. నిన్న జూమ్ అని పోస్ట్ వేసిన కాడి నుంచి సుజాత మేడం జూమ్ ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు విందామా అన్న చాలా ఎగ్జైట్ తో ఉన్నాడు మేడం. చాలా బాగా థ్యాంక్ చెప్పారు యూ మేడం, మేడం. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. ఇలా కూడా ఏదో ఒక రోజు జూమ్ ఇవ్వాలి నేనని డిసైడ్ అయ్యాను మేడం. ఖచ్చితంగా మేడం, ఇవ్వండి, ధైర్యంగా ఇవ్వండి, ఏం పర్వాలేదు మేడం. మేము కూడా అలా అనుకొని ఇన్ని రోజులు వేస్ట్ చేసామేమో టైం అనిపిస్తుంది. మీరు అలా చెయ్యొద్దు, ధైర్యంగా ఇవ్వచ్చు, ఏం కాదు మేడం. మన లీడర్స్ ఎవరైనా కొండే టీంలో ఉండేవాళ్ళు అర్థం చేసుకుంటారు మేడం. మనం ఏం భయపడాల్సిన అవును అవసరమే మేడం. లేదు. అందరూ ఖచ్చితంగా అందరూ మన ఫ్యామిలీ మేడం. ఇది మనకి ఏదైనా తెలియని విషయాలు ఉంటే ఇది అమ్మా ఇట్లా సరి చేసుకొని చెప్తారే గాని ఏమి ఎవరు ఏమన్నారు. ధైర్యంగా ఇవ్వచ్చు, మాట్లాడొచ్చు. రండి మేడం, మీరు కూడా ఇవ్వండి, జూమ్ ఇవ్వండి, మాట్లాడండి. మీరు కూడా మీ గోల్స్ అన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. భాగ్యలక్ష్మి మేడం, చాలా థ్యాంక్ యూ తొందరలోనే మేడం. థ్యాంక్ యూ. బాగా మీరు వర్క్ చేస్తున్నారు, మాకంటే ఫాస్ట్ గా ఉన్నారు.
ఉండాలని ఇంకా ముందుకు లేదు వెళ్ళాలని లేదు మేడం, కోరుకుంటున్నాను మేడం. నేనైతే సక్సెస్ నా వెనక మీరు ఉన్నారు మేడం. కానీ నాకు తెలియకుండానే నన్ను ముందుకు నేను ఒక కొంచెం డల్ అయినా కూడా కాల్ చేసి తులసి మేడం లేదు మేము ఇట్లా వెళ్తున్నావు నువ్వు రా సుజాత మేడం నేను ఉన్నాం కదా అని చాలా సార్లు ధైర్యం చెప్పింది మేడం. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా వెళ్దాం, అలా కలిసి అందరం చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు, కానీ టైం లేదు. సో అందువల్ల లాస్ట్ ఒక 2 మెంబర్స్ని తీసుకొని ఇంకా నెక్స్ట్ రేపు చూద్దాం లీడర్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ అరుణ మేడం ఫ్రమ్ జ్యోతి మేడం టీమ్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ టెస్ట్ మేడం నాకైతే అసలు అంటే మాట్లాడడానికి భయపడే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా నాకైతే మాట్లాడాలంటే కొంచెం మీలా ఇబ్బందిగానే ఉంటది మేడం. ఒక ఇన్స్పిరేషన్ లాగా లేదు అనిపించింది. మేడం, అలా ఏం అనుకోవద్దు, ధైర్యంగా రండి. ఆ ఇబ్బంది అనేది పడి పడి మేము కూడా ఇప్పుడు ఎందుకు ఈ ఇబ్బంది పడాలి, ఇది మన ఫ్యామిలీ, గొప్ప ఆపర్చునిటీ ఉంది మనకి దీంట్లో. ఎస్టేజ్ అంటేనే ఒక ధైర్యం, ఒక శక్తి మేడం. మనం అది గుర్తించి డిసైడ్ అయ్యామనుకో ధైర్యంగా మాట్లాడతాం మేడం. అవును మేడం, ఈ వెస్టేజ్ అనేది ఒక మంచి అవకాశం మేడం మనకి. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. కొన్ని డ్రీమ్స్ అనేది మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి మేడం చాలా మందికి. ఈ ఎస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ప్రతి ఒక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే మన లేడీస్ కి ముఖ్యంగా చాలా మంది సఫర్ అవుతా ఉంటారు మేడం. వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప ఆపర్చునిటీ మేడం. దీంట్లో వచ్చి వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇది మాకు అర్థమైంది మేడం. అందరూ అర్థం చేసుకొని ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నేనే స్టేజ్ నిలబడి సక్సెస్ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రాజేశ్వరి మేడం సిగ్నల్పేట, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ దినేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సుజాత మేడం. మేడం గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిన్న జూమ్ పోస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు సుజాత మేడం మాట్లాడుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాం మేడం. నిన్న ఈవినింగ్ నుండి పోస్ట్ వచ్చిన దగ్గర నుంచి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది కదా కావాలి మేడం మనకి. అవును మేడం, ఇదే కావాలి. మీ మీ మాటలు కూడా మమ్మల్ని చాలా అంటే మీరు అంత దూరం నుంచి వచ్చి నేర్చుకునేటప్పుడు మాకు చాలా సార్లు అనిపించింది. మేము మిస్టేక్ చేసి మీరు అన్నారు కదా మీ పక్కనే ఉంది డైమండ్, మీరు పెట్టుకుని అవును. ఎందుకురా మీరు సరిగా లేని చాలా సార్లు చెప్పారు మేడం. అప్పుడు మేము తెలుసుకోలేకపోయాము. ఈ రోజు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మన మచ్ మ్యామ్. గ్రేట్ అప్రినర్ సురేష్ సార్ గారి మాటలు నిజంగా ఈ మేడం, రోజు మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చాయి మేడం. మీరు నిజంగా కూడా మేడం, అసలు నిజంగా. అసలు అంత దూరం నుంచి వచ్చి నేర్చుకొని ఇంత చక్కగా మాట్లాడే వాళ్ళు మీరు. మేము అప్పుడు కొన్ని డిసైడ్ చేసుకున్నాం మేడం. మీరు జూమ్ ఇచ్చినప్పుడు అప్పుడు మమ్మల్ని అడిగారు, అప్పుడు భయపడ్డాము, ఏం మాట్లాడాలో ఏంటో అని. కానీ మమ్మల్ని అవునవును. చేంజ్ చేసుకుంటా మార్చుకుంటా ఈ రోజు ఇంత దూరం అవును, వచ్చాం మేడం. ఇంకా మామూలు వెళ్ళాలి అని విషయం కాదు మేడం కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ దాకా రావటం అంటే. కానీ కావాల్సింది ఇదే, మనకి ఇది వచ్చిందంటే బయటికి ఆటోమేటిక్ వెళ్ళిపోతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫస్ట్ మేడం, నీకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. ఈ గ్రూప్ లో ఈ జూమ్ లో ఉన్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాయి ఇవాళ మాత్రం. అసలు మిమ్మల్ని మీరు ఇలా ఎంత తొందరగా మార్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఏదో ఒక రోజు వస్తారనుకున్నా కానీ ఇంత తొందరగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీటింగ్ గురించి ఎంత ఇంపార్టెంట్ చెప్పారంటే, నన్ను నేను మార్చుకోవడానికి జూమ్ మీటింగ్ అవ్వచ్చు, ఫ్లోర్ మీటింగ్ అవ్వచ్చు, నాకు ధైర్యం కూడా అదే మేడం. యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం ఎస్ మేడం, కావట్లా. ఒక్కొక్క లీడర్ మాటలు వింటూ సురేష్ సార్ అవ్వచ్చు, ఎస్ శోభ మేడం. మేడం అవ్వచ్చు, తులసి మేడం అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, అసలు ఎంత ఫ్రెండ్లీగా అసలు ఇలా ఉండాలి కదా. బయటకంటే ఇలా ఉండాలి కదా, ఒక కుటుంబం కదా.
ఆనంద్ సార్ కావచ్చు, రవి సార్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు, ప్రసాద్ సార్, అందరూ కూడా ఎంత కలుపుకుపోతున్నారు కదా. మనం కూడా ఇలా ఉండాలి కదా. ఇక్కడికి వచ్చి ఎన్ని పాయింట్లు నేర్చుకున్నాం, ఒక కుటుంబాన్ని సంపాదించుకున్నాను బయటకు వచ్చి అనని. అదివరకు మేము ఉండే వాళ్ళమి, మా ఫ్యామిలీ రజనీ మేడము మేము ఉండే వాళ్ళమి. బట్ అదే ప్రేమని, అదే ఆప్యాయతని మీ అందరి దగ్గర చూసేటప్పటికి ఆ ఎంత మిస్ అవుతున్నామో అర్థమయ్యింది. అలాగే మీరు అసలు తులసి మేడం, మీరు అసలు ఎంత కలుపుకుపోతారంటే అసలు చెప్పరేమన్నమాట. కానీ నాకు థ్యాంక్ కనెక్ట్ యూ అయిన మేడం. పాయింట్ ఏంటంటే మేడం, ఇవాళ ఈ రోజు ప్రతి ఒక్క మీటింగ్ కి వచ్చి ఆ ఏదో ఒక పాయింట్ తీసుకొని మనల్ని మనం మార్చుకోవడానికి ఎంత ఉపయోగపడుతుందో మీరు చెప్పిన పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా మంది ఉన్నారు, చాలా లేట్ అయ్యింది, విడిగా కాల్ చేస్తాను మేడం. ఇవాళ థ్యాంక్ యూ రోజంతా మేడం. మాట్లాడినా మీతో సరిపోయేటట్లేదు, అట్లా అనిపించింది. ఈ అవకాశం ఓకే ఇచ్చిన ఓకే గ్రేట్ మేడం. లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సుజాత మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది వెరీ ఫస్ట్ టైం వెరీ నాకు. నేను వెరీ తయారు వెరీ చేసిన గుడ్ నా మార్నింగ్ పిల్లలైనా ఇలా మేడం. మాట్లాడుతుంది. ఫస్ట్ నేను అవును చూసినప్పుడు అయితే మేడం. ఇలా ఈ అమ్మాయి నిలబడిద్దా నిలబడదా ఏంటి చెప్తున్నా తీసుకోవట్లేదు అనుకునేదాన్ని. ఒక టైంలో నాకు ఇదంతా అనిపించింది ఈ అమ్మాయి మీరే మేడం. నిలబడదేమో అనిపించింది, కానీ నా ఎస్టిమేషన్ రాంగ్ అది. ఈ రోజు అయితే చాలా గర్వపడతాను, చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇలా ఫస్ట్ టైం జూమ్ లో ఎక్సలెంట్ గా, చాలా క్లారిటీగా, చాలా నీట్ గా, చాలా బాగా చెప్పావు. నేను కూడా ఇలా థ్యాంక్ యూ మేడం. చెప్పలేకపోయాను అనిపించింది. థ్యాంక్ యూ మేడం. నిన్ను చూసి నేను ఇదంతా మీ నేర్చుకుంటున్నా నుంచి ఇప్పుడు. నేర్చుకున్నాను. మేము చెప్పింది లేదు కాదు, లేదు లేదు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నాం, మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. మేము ఏదో పక్కన చెప్పగలుగుతున్నాం కానీ ఇలా జూమ్ లో కానీ స్టేజ్ మీద కానీ చెప్పలేకపోతున్నాం. నేను భయపడుతున్నాను. మీకు ధైర్యం ఇస్తున్నా కానీ నేను భయపడుతున్నా ఫస్ట్. కానీ నిన్ను చూసి నేను లేదు, నేను నిలబడాలి, నేను చెప్పాలి, చెప్తేనే కదా నేను ఇంకొకరు చెప్పగలను అనేది నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా నేను చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇది నాలో ఉన్న మిస్టేక్ ఇది. కానీ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు. ఇది ఫస్ట్ టైం నీకే చెప్తున్నాను. లేదు మేడం. ఇది మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన ఎనర్జీ, మాకు మీరిచ్చిన ప్రతి ఒక్కటి మేము మీ నుంచే తీసుకున్నాం మేడం. నేను ఎంత దూరం వెళ్ళినా, ఎంత సక్సెస్ వెళ్ళినా మీరు మాకు ఉండిపోతారు. మా తరతరాలకి, నా 3 తరాలకి మాకు గురుమాతలాగా ఉండిపోతారు మేడం. మీరు కానీ మాకు చెప్పకపోయిండుంటే, మీరు మాత్రం మాకు ధైర్యం ఇవ్వకపోయి ఉంటే, ఈరోజు నేను ఈ జూమ్లో ఏం మాట్లాడని తెలియదు మేడం. నాకున్నది నేను ఏదైతే నాకు కనిపించిందో అదే చెప్పాను మేడం. నేను క్రియేట్ చేసుకోలేదు. నేను ఫస్టే డిసైడ్ చేసుకున్నాను నేను ఎలా ఉన్నాను, ఎలా వచ్చాను, ఇదైతే చెప్పాలనుకున్నాను, అదే చెప్పాను. ఇదంతా నాకు మీరు, సురేష్ గారు, దినేష్ గారు, మన టీం అప్లైనర్స్ వల్ల నేర్చుకుందే మేడం. ఇదంతా మీరే మమ్మల్ని చాలా మార్చారు. మీకు ఎంత చెప్పినా తక్కువే మేడం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. అసలు చాలా గొప్ప మనస్తత్వం ఉంది మేడం మీకు. ఎంత ఓపికగా, ఎంత నచ్చ చెప్తారంటే అసలు అంత ఓపిక ఎలా వచ్చిందో ఏంటో మేడం. చాలా గొప్ప. అసలు నేనేం చెప్పలేను మేడం మీ గొప్పతనం గురించి. గ్రేట్ మేడం మీరు. మేడం, థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ మేడం. మేము ఇవ్వడం కాదు, మీరు తీసుకోవడం, అది మీ గొప్పతనం. అది మేము చెప్తున్నాము. థ్యాంక్ యూ కానీ మేడం. ఎవరో ఎక్కడో ఏందో చెప్పిన ఒక చిన్న పిల్లల్లాగా ఈ రోజు కడుపున పుట్టిన పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పే మాటలు వినట్లేదు. ఇలా ఏనను పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. కానీ మీరు ప్రతి మాట, ఒక్కోసారి నేను సీరియస్ గా అయినా కూడా, సీరియస్ గా గట్టిగా చెప్పినా కూడా అది మంచిగా తీసుకున్నారు. అది మీ గొప్పతనం, కానీ అది నేను చెప్పడం గొప్పతనం కాదు మేడం, మీ గొప్పతనం అది. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అయితే నాకు. డిసైడ్ అయితే టీం వచ్చింది అని నేను చెప్పాను, ఆ మాట తీసుకున్నారు. ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు మీరు, టీం వచ్చింది. ఇప్పుడు మీరు టీంని ఎలా హ్యాండిల్ చేయాలని భయపడుతున్నారు. లేదు లేదు, మీరు Yes, డిసైడ్ madam. అయిన రోజే హ్యాండిల్ చేయగల ధైర్యం మీలో వచ్చింది ఆల్రెడీ. ఆ వచ్చింది మీరు గుర్తించాలి అంతే. కానీ మీరు టీంని హ్యాండిల్ చేయగల క్యాపబిలిటీ మీలో ఉంది. ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలరు.
చేస్తాను మేడం. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా హ్యాండిల్ చేస్తాను మేడం. మన అప్లైనర్స్ సపోర్టు నాకు ఉన్నంత వరకు నేను దేన్నైనా జయిస్తాను మేడం. నాకు అంత కాన్ఫిడెంట్ లెవెల్స్ అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నాకు మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను దేన్ని తక్కువ చేయను మేడం. ఏదైనా నేను చేయగలను. నేను డిసైడ్ అయిపోయాను మేడం. అంతే, ఏదైనా చెయ్యాలి, చేస్తాను, గెలవాలి, గెలుస్తాను, అంతే. మీరు ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ ఒక్కోసారి లేకపోతే చాలా ఇబ్బంది పడ్డారు. అది నేను దగ్గరుండి చూసా. నేను చాలా సఫర్ అవుతుంది. ఎలా 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 అని చెప్పాలా, ఎలా చేయాలనుకునేదాన్ని. కానీ నిన్ను నువ్వే మార్చుకున్నావు, నిన్ను నువ్వే ఓదార్చుకున్నావు, నీకు నువ్వే సమాధానం చెప్పుకున్నావు. ఈ రోజు నిలబడ్డావు, గట్టి నిర్ణయమే తీసుకున్నావు. నాకు నిన్నే అనిపించింది, అసలు ఇప్పుడు దాకా ఒక రకం అయితే నిన్న అనిపించింది నాకు, మనిషిని కదిలిస్తే మంటలు బయటకు వస్తున్నాయి అనిపించింది. నిప్పు రవ్వలే బయటికి వదులుతున్నావు నువ్వు. ఖచ్చితంగా నా టీంలో ఉన్న బెస్ట్ లీడర్గా నువ్వే ఫస్ట్. ఎందుకంటే అందరూ మేడం. హలో, ఆ వాయిస్ మీది స్ట్రక్ అయింది మేడం, ఇప్పుడే వినిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. చాలా వాల్యుబుల్ గా కొన్ని మాటలు చెప్పారు మేడం. డిసైడ్ అవటం అనేది నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అదొకటి. హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క 24 క్వశ్చన్లు వేస్తారు, మనం 25 లాగా చెప్పేలాగా తయారవ్వాలి అనేది నాకు బాగా నచ్చింది. అది ఎస్ మేడం, అంతే. హోమ్ మీటింగ్ లో ఎన్ని క్వశ్చన్స్ చేస్తారో అన్ని ఆన్సర్లకు మనం రిప్లై ఇవ్వగలిగిన రోజు గెలిచినట్టేను. ఓకే మేడం, చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఈ రోజు నువ్వు ఇంత గొప్పగా చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇదంతా మీ క్రియేటే మేడం. మీ ధైర్యమే, మీరు నేర్పించిందే మాకు. అది మీకే మేము కృతజ్ఞత చెప్పుకోవాలి మేడం. మీరు మీ మనస్సు, మీరు మీ మాటలు మమ్మల్ని ఈరోజు నిలబెట్టాయి మేడం. ఇది మేము గర్వంగా ఎక్కడైనా చెప్పుకోగలుగుతాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ చందు సార్ ఫ్రమ్ మంచిర్యాల, ప్లీజ్. లేట్ అయింది, త్వరగా ముగించండి సార్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ చందు సార్, కొంచెం స్పీడ్ గా గుడ్ మార్నింగ్ ముగించారా? సుజాత మేడం. ఓకే ఓకే గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. అండ్ మీరు చెప్పిన దాంట్లో మీరు అన్నట్టే మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్ మేడం ఈ సిస్టానికి. అండ్ అలాగే Yes, sir. లెర్నింగ్ యాటిట్యూడ్ అండ్ నేర్చుకునే తత్వం ఎవరిలో అయితే ఉంటుందో సో వాళ్ళు ఆల్మోస్ట్ ఈ సిస్టమ్ లో సక్సెస్ అయినట్టే. అండ్ ఇదే విధంగా రోజు రోజుకి అప్డేట్ అవుతూ అండ్ అలాగే నేర్చుకుంటూ ముందుకెళ్ళి మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అండ్ ఆ గోల్స్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందు సార్. నెక్స్ట్ గోపి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్, కొంచెం స్పీడ్ గా గుడ్ ముగించండి మార్నింగ్ ప్లీజ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ ఇచ్చిన సెషన్ మొత్తం వాల్యుబుల్ సెషన్ మేడం. నాకు కరెక్ట్ అయిన థ్యాంక్ యూ పాయింట్ సార్. ఈ 3 months లో నేను జూమ్ లో కల్లా బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మీరే మేడం. ఎందుకంటే చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి నేను వాల్యుబుల్ పాయింట్స్ 2 తీసుకున్నాను మేడం. ఒకటి, ముందు మనం నేర్చుకోవాలి, టీం కాదు ముఖ్యం. ఎస్ సార్. నాలెడ్జ్ తీసుకుంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయగలము అనే దాన్ని ఒక పాయింట్ తీసుకోండి మేడం. రెండోది, మీటింగ్ ఇంపార్టెన్స్ గురించి మీరు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఎందుకంటే మీటింగ్కి వెళ్తే ఇంకా ఎక్కడ ఏమొస్తుందో అనే థాట్ మైండ్లోకి వచ్చే విధంగా మోటివేట్ చేశారు మేడం మీరు. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ సెషన్ ఇచ్చినందుకు హార్ట్ఫుల్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ లీడర్స్. అందరికి ఇద్దాం అనుకున్నాము కానీ ఈరోజు ఆల్మోస్ట్ 7:30 అయింది. సో ప్లీజ్ లీడర్స్ ఏమనుకోకండి. రేపు మీ ఫీడ్బ్యాక్ ని ముందే హ్యాండ్ రైజ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా నేను అందరికీ వినిపిస్తాను. థ్యాంక్ యూ లీడర్స్ అండ్ సారీ ఫర్ ద ప్రాబ్లమ్. సార్ స్పీడ్ గా మీటింగ్స్ అనౌన్స్ చేసేయండి, త్వరగా కంప్లీట్ చేసేద్దాం. 1 minute లో అయిపోవాలి, ఇంకా లేట్ అయింది. ఆనంద్ సార్.
ఓకే లీడర్స్, కావాలి మీటింగ్ ఉందని చూడండి. ఈరోజు 10 కావాలి మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో. ప్లీజ్ త్వరగా అందరూ వచ్చేయాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ రేపు వచ్చేసి ఒంగోలులో టిటిడి కళ్యాణ మండపం నెల్లూరు బస్ స్టాండ్ లో మన సేమ్ ఈ రోజు ఎవరైతే మీటింగ్ వస్తున్నారో ఏఎస్ఎం గారు, ఎంఎస్ఆర్ సారు, అలాగే చంద్రకాంత్ సారు ముగ్గురు వస్తున్నారు మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అలాగే రేపు మధ్యాహ్నం గుంటూరులో రేపు మధ్యాహ్నం 2 నుంచి గుంటూరులో ముగ్గురు లీడర్స్ మనకి మళ్ళీ గుంటూరులో కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు త్వరగా ఇన్వైట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఈరోజే సాయంత్రం పూట 4 చిలుకలూరుపేటలో ఇచ్చారు సార్, మళ్ళీ రజనీష్ రాజశేఖర్ మేడం వాళ్ళ ఇంటికాడ. సో ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వచ్చు. అక్కడ చిలుకలూరుపేట దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ మనం గ్యాదర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. అనంత్ సార్ క్లోజ్ చేద్దామా? ఓకే సార్, క్లోజ్ చేయండి. ఇప్పటికి లేట్ అయింది. లేటెస్ట్ గమనించండి, ఇవాళ కావాలి మీటింగ్ ఉంది కాబట్టి మీ టీమ్స్కి ఇప్పుడు జూమ్ అయిపోగానే కాల్ చేసి ప్రమోట్ చేయండి. లేట్ అవ్వకుండా త్వరగా వచ్చేసండి. వచ్చి ఫ్రంట్లో కూర్చోండి. మెయిన్ కాన్సెప్ట్. సుజాత మేడం చెప్పింది కూడా అదే. మీటింగ్స్ అంటే ముందే కూర్చుంటాను. సో సక్సెస్ అంతా ఎక్కడ ఉందంటే మీటింగ్స్లో ఉంది. మీటింగ్స్లో కూడా ముందు కూర్చున్న వాళ్ళకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాజిటివ్ మైండ్తో ఉండండి. దినేష్ సార్ చెప్పినట్టు హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్క గ్రేట్ లీడర్స్, హరి సార్ కావచ్చు, వీరేంద్ర కుమార్, పొన్నం దుర్గా మేడం, ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో బీ పాజిటివ్, ఎవరో నెగిటివ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకేనా? థ్యాంక్ యూ దినేష్ సార్. ప్లీజ్ క్లోజ్ ద జూమ్. థ్యాంక్ యూ అనంత్ సార్.